నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెట్టిన ప్రెస్ మీట్తో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. తెలంగాణకు వచ్చి వెళితే కానీ రాజకీయం చేస్తానని, మరి తెలంగాణ మీ అయ్య జాగీరా మీరెవరు చెప్పడానికని పవన్ వ్యాఖ్యానించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారమే రేగింది. అంతేకాదు ఆయన లేవనెత్తిన ప్రశ్నలు కొంతమందికి సూటిగా తగిలాయి. అయితే ఏదేమైనా ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి, ఇది ముమ్మాటికి తప్పని పవన్ కళ్యాణ్ తెలంగాణ పట్ల విషం కక్కుతున్నారని, అందుకే ఇలా చేశారని అనేక మంది నేతలు ఆరోపిస్తున్నారు. ఇక మంత్రి పొన్నం కూడా ఘాటుగా స్పందించారు. అవును పవన్, ఇది మా అయ్య జాగిరే, మీ అయ్యది కాదు అన్నారు. ఇక ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పవన్ తన అభిమానులపై ప్రేమ ఉంటే ఉచితంగా తనకు సినిమా టికెట్లు ఇవ్వాలన్నారు అభిమానులకి. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందిస్తూ ఎవరు పార్టీ ఎక్కడైనా పెట్టవచ్చునని, కానీ ఆ ప్రాంత మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు. అంతేకాదు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జూన్ 2న పవన్ ఇలా ప్రెస్ మీట్ పెట్టడం ముమ్మాటికి తప్పని ఖండించారు. ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ ఇలా ఒక్కరు కాదు, ఎంతోమంది తెలంగాణ వాదులు, తెలంగాణ నేతలు పవన్ను తప్పుబట్టారు. ఇక నిన్నటి ప్రెస్ మీట్ అనంతరం పవన్ ఒక ఆసక్తికర ట్వీట్ అయితే కూడా చేశారు. గుంటూరు శేషేంద్ర శర్మ కవితా పంక్తులను ప్రస్తావించారు. ఏ రాష్ట్ర యుద్ధాలు చేస్తుందో, ప్రాణాలను ఆటబంతులుగా విసిరేస్తుందో, గెలిపిస్తుందో, ఓడిస్తుందో, కానీ ముందుకు పోతుంది అదే నా రాష్ట్ర. ఏ రాష్ట్రాలో సంఖ్యలు కూడా సవాల్ చేస్తాయో, ఏ రాష్ట్రాలో అపజయం కూడా అగ్నిజ్వాలై మండిపడుతుందో, ఏ రాష్ట్రాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రాష్ట్ర అంటూ ఆధునిక మహాభారతం అనే కవితా సంకలనంలోని శేషేంద్ర శర్మ కవితా పంక్తులు ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ జూన్ 2న సభ ఎందుకు పెడదాం అనుకున్నారు? అసలు కొంతమంది తెలంగాణ నాయకులు పవన్ను ఎందుకు తిడుతున్నారు? పవన్ నిజంగానే తెలంగాణపై విషం చిమ్ముతున్నారా? పవన్కు ఆంధ్రలోనే దిక్కు లేదన్న వ్యాఖ్య వ్యూహమా, ఆవేదన? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది కోటిపల్లి అయ్యప్ప గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ఇక అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ సీనియర్ నేత, ఆయన కూడా జాయిన్ అయ్యారు. ఇక జనసేన నేత శేర్లింగంపల్లి ఇన్ఛార్జి డాక్టర్ మాధవ్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే సార్. వెంకటస్వామి గారు, నా వాయిస్ వినపడుతుందా? వెంకటస్వామి గారు, ఇక్కడ వాయిస్ వినపడతలేదు. రైట్, వెంకటస్వామి గారితో మళ్ళీ మాట్లాడదాం. రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. బండారు రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే. ఎస్ సార్. రామ్మోహన్ గారు, నిన్న పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ని ఎలా చూడాలి? ఆయన చేసిన వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ నేతలు మరికొంతమంది స్పందించారు. ఓవరాల్గా దీన్ని ఎలా చూస్తారు మీరు? కృష్ణ గారు, మీకు మిత్రుడు అయ్యప్ప గారు, కోటిపల్లి అయ్యప్ప గారికి, అలాగే మరో మిత్రుడు వెంకటస్వామి గారికి, సత్యప్రశాంతి, అందరికీ నమస్కారం. అమ్మాని ప్రేక్షకులు కూడా నమస్తే సార్. ప్రజాస్వామ్యవాదిగా దేశంలో ఎక్కడైనా మనం పార్టీ పెట్టుకోవచ్చు, రీసెర్చ్ చేసుకొని పార్టీ ద్వారా పోటీ చేయొచ్చు. ఇందులో ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎక్కడ పెట్టవచ్చు. ఇద్దరు న్యాయవాదులు అయ్యప్ప గారు, నేను దేశంలో గతంలో ఏ చట్టం పాస్ అయినా కూడా యోగ్యత పాస్ అయిన చట్టంగా మార్చే ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ రాసుకునే వాళ్ళ గతంలో. జమ్మూ కాశ్మీర్లో భూమిని కొనడానికి లేకుండే, జమ్మూ కాశ్మీర్లో మనం ఏదైనా పని చేయడానికి లేకుంటే దానికి ప్రత్యేక చట్టంగా ఉండే రాజ్యాంగం పేరు. రామ్మోహన్ గారు కొంచెం గట్టిగా మాట్లాడతారా? కొంచెం గట్టిగా మాట్లాడారు. వేరేగా ఉంటాయి. ఏమంటే 370 ఆర్టికల్ రద్దు అయిన తర్వాత ఇప్పుడు దేశంలో కలిసినట్టు లెక్క, పూర్తి స్థాయిలో కలిసిందని మోడీ గారు అంట. కనుక జమ్మూ కాశ్మీర్ తో సహా మినహాయింపు లేకుండా ఎక్కడైనా ఎవరైనా పోటీ చేయొచ్చు, పార్టీ పెట్టుకోవచ్చు, దానికి అభ్యంతరం ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే విద్వేషాల పునాదుల మీద లేకుంటే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాన్ని ఎవరు రాజ్యాంగం కూడా ఒప్పుకోరు. ప్రాంతము, మతము, కులము, భాష ఇవన్నీ భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు ప్రశ్న ప్రేరేపిస్తే అందరం నష్టపోతాము. కనుక పార్టీ పెట్టుకోవడానికి ఎవరు వ్యతిరేకులు? పార్టీని పెట్టి నడిపించిన సందర్భం చూసినాం. తెలంగాణలో పుట్టింది తెలుగుదేశం పార్టీ ఇక్కడే పుట్టింది, అట్లానే మనకు జనసేన కూడా ఇక్కడే పుట్టింది. కానీ ప్రాంతం విడిపోయిన తర్వాత తెలుగుదేశం ఎంత వైజ్ మ్యాన్ గా తప్పుకున్నది, వైసీపీ కూడా ఎట్లా తప్పుకుంది చూసినాం కదా. మనం అయితే వైసీపీ కూడా ఇక్కడ పుట్టిన పార్టీ, తెలంగాణలో పుట్టిన పార్టీ కదా. ఆనాడు వైసీపీ ఆవిర్భావం కూడా ఇక్కడ జరిగింది కదా.
అందుకని పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేవాళ్ళకి ఏమవుతుందంటే ఆయన పెళ్లి ఇంటి ముందు చావు బాధ మోగించుండి అంటున్నాను. ఎందుకంటే నేను జరిగింది ఏంటి, ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ అవతరణ జరుపుకుంటుంటే ప్రజలు ఆనందంగా జరుపుకుంటుంటే ఇప్పుడు దాకా తన సమయం సందర్భం రెండు కాదు, తెలంగాణ వాదిగా లేకపోతే ప్రజాస్వామ్యవాదిగా కొంచెం సమరం చేసుకుంటుండే అక్కడ ఇంటి ముందు చావు డబ్బు మోగిస్తే ఎవరికైనా కోపం వస్తుంది కదా. దానికి పూర్వరంగం కూడా ఉంది. నిజంగా మనకు నాగేశ్వర గారి ఎపిసోడ్ లేకపోతే ఇంత వ్యతిరేకత కూడా రాకపోయేది అంటున్నాను. నాగేశ్వర గారి ఎపిసోడ్ లో నాగేశ్వర తప్పు చేసినా చేయిందా తేలక ముందే ఆయనే వెనక్కి తిరిగాడు. మేము అందరం విశ్లేషకులు, కోటిపాల అయ్యప్ప గారు నేను కానీ ఏం చేస్తామని మనకు మన రిజల్ట్స్ అంతరా వేసినాం. ప్రశ్న విజయ్ గెలుస్తాడని నేను చెప్పలేదు, గట్టిగా మాట్లాడి స్టార్ని గెలుస్తాను అనుకున్నాను. మరి నేను ఓడిపోయినట్టు కదా, విజయ్ నాకు చేసేయన్న. అట్లానే తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుంది, బీజేపీ దగ్గర దాకా వస్తుంది కానీ కోర్టులు వస్తానన్నా. మరి బీజేపీ వాళ్ళు కేసేయన్న. అందుకని అమిత్ షా పవన్ కళ్యాణ్ మధ్య ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడడం, అది మాట్లాడడం తప్ప ఒప్ప అంటే విశ్లేషకుడు మనం ఏదైనా మాట్లాడవచ్చు. నిజం కాదు మాకు చెప్పాలి, కాదయా మేము అసలు మాట్లాడేదంటే అయిపోయింది. కానీ పవన్ మనకు నాగేశ్వర్ గారి మీద అక్టోబర్గా రామ్మోహన్ గారు ఏదైతే స్టేట్మెంట్ ఇవ్వటమును గెలుపోవటమును చెప్పడం రెండు ఒకటిగానే మీరు భావిస్తారా? అందుకని ఆయన వెనక్కి తీసుకుని కదా, నేను రెండో చెప్తున్నా వెనక్కి తీసుకుని అంటున్నాను. నాగేశ్వరం వెనక్కి తీసుకున్నాను అంతే దాకా పవన్ కళ్యాణ్ కూడా ప్రవర్తించడం అంటున్నాను. ఇప్పుడు ताजा मियाँ एक ही हुए तो మన మియా బీవి ఏకి హుయేతో ఖాజా క్యా కర్తే అని ఉర్దూలో సాగుతుంది. అంటే భార్యాభర్తలు ఒకటైనాక ఖాజా ఏం చేస్తాడు, మన అగ్రిమెంట్ కదా ముస్లిం మ్యారేజ్లలో, అట్లా భార్యాభర్తలు ఒకటైనాక మధ్యన పురోహితుడు ఏం చేస్తాడు. ఇది ఏమైందంటే ఇద్దరి మధ్యన కలిగి ఇంకో రకంగా వచ్చింది అంటున్నా. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే ముందాగా కేసులు విత్డ్రా చేసుకోండి వద్దు అని ఆయన చెప్పిండు. ఇటుపక్క రాజేశ్వర్ గారు కూడా ఆ ఊహించడం కరెక్ట్ కాదు, అది ఏం జరిగింది నాకు కూడా తెలియదు కదా, నా అంతా నేను ఊహించి చెప్పిన. చాలా వరకు ఏమైతుంది అని చెప్తున్నాను గారు, ఈ సంచలనం కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 7 మాట్లాడు ఫస్ట్ అంట. ఇప్పుడు నేను ఒక 50 ఏళ్ళ నుంచి జర్నలిస్తున్నాను, 25 ఏళ్ళ నుంచి టీవీలో మాట్లాడుతున్నాను, 22 నుంచి. కనుక చూసుకుంటే చాలా వరకు కొన్ని తమ్మునేలు పెట్టినా లేకుంటే అడ్డగోలు మాట్లాడినా ఎక్కువ న్యూస్ వస్తాయని చూస్తున్నాను. నేను ఇప్పటిదాకా 10,000 వీడియోలు చేస్తాను. ఓసిడీకే అనే మాట ఏంటి అర్థం చెప్పిన ఏం చెప్పలేదు, దానికి ఎక్కువ న్యూస్ వచ్చినాయి. ఏం చేయాలి చెప్పండి. అందుకనే వీళ్ళు అట్లా పోతుంది. కనుక మనకు నాగేశ్వర్ గారు క్లియర్ గా ఆయన తగ్గిండు, ఆ తర్వాత ఇటు పక్క కూడా తగ్గిండు. ఎక్కడొచ్చింది దయ్యం వచ్చి కయ్యం పెట్టినట్టు అనవసరంగా ఇటు పక్క ప్రెస్ మీట్లు పెట్టి పాసం యాదగిరి గారు కానీ ఇవన్నీ చాలా దుర్మార్గంగా మాట్లాడినారు పవన్ కళ్యాణ్ అంటున్నాడు. వస్తాను అది కరెక్ట్ కాదు. ఏదైనా సరే విధానపరంగా పవన్ కళ్యాణ్ ఏమైనా చేయండి, ఏమైనా మాట్లాడండి, కానీ మాట్లాడదు తప్పు అంటున్నాను. రెండోది ఇటు పక్క కూడా జనసేన వాళ్ళు కూడా స్క్రోల్ చేసుకుంటూ మన నాగేశ్వర్ గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడి కూడా తప్ప ఈ రెండు బాగా పెద్దగొట్టింది ఒకరిసారి. ఈ లోపల నాగేశ్వర్ గారు కూడా ప్రెస్ మీట్ పోయి ప్రెస్ క్లబ్ లో అక్కడ వాళ్ళు చెడుతుంటే చూసుకున్నారు కదా, మళ్ళీ దానికి అగ్నికి ఆద్యం పోసినట్టు అయింది. అక్కడి నుంచి మొదలైంది కథ. మొదలైనప్పుడు కొంచెం ఓపిక పట్టి ఎట్లాగూ పవన్ కళ్యాణ్ ఓపిక పట్టింది కదా, ఒక 4 రోజులు ఆగి ప్రెస్ మీట్ కాదు మంచి బహిరంగ సభ పెట్టుకుంటే ఎవరు వద్దనేవాళ్ళు కాదు. కానీ పెళ్లి ముహూర్తం నాడే చావు బాజా మోగించే ప్రయత్నం చేయడం వల్ల వచ్చిన ఇబ్బంది అంటున్నాను స్పష్టంగా. పెళ్లి ఇంటి ముందరికి శవం నిజంగా ఆ ఊళ్ళో చచ్చిపోతే ఎవరు చుట్టూ తిరిగిపోతారు కానీ ఇంటి ముందరికి ఎవరు కూడా. కనుక అదొకటి సమయం పాటించలేదు తప్ప అంటున్నాను. రెండోది ల్యాండ్ విషయంలో పూర్తిగా నేను పవన్ కళ్యాణ్ యాజ్ అడ్వకేట్ గా అటల్ పార్టీ వ్యవస్థ గురించి పూర్తి తెలిసిన వాడిగా నేను సమర్థించిన. FTL ల్యాండ్ అనేది పట్టా ల్యాండే, దానిలో 3 ఉంటాయి. చాలా మందికి ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ టీవీలో కూడా సమస్య ఏమైందంటే గుంట అంటే తెలుస్తలేదు. మన మాదిరెడ్డికి తెలంగాణ అబ్బాయి కానీ తెలుసు అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కుంటలు అంటున్నారు. గుంట అంటే ఆంధ్రలో తప్పుడు పదం, బూత్ పదం. తెలంగాణలో కొల్లి అంటే తప్పుడు పదం, కానీ కొల్లి ఇంటి పేరు చాలా మందికి ఉంటుంది ఆంధ్రలో. కనుక ఇవన్నీ కొంచెం గమనిస్తే గుంటలు తేడా తెలవకుండా మనం రాస్తున్నాం మాట్లాడుతున్నాం. అందుకని శిఖం ల్యాండ్ ఎవరికి అమ్మడానికి వెళ్ళేది కొనడానికి. శిఖం పట్టా ఉంటుంది FTL లెవెల్, అంటే అలుగు వాడినప్పుడు ఆ వెనుకకు నీళ్లు తంతాయి కదా, అవన్నీ వ్యవసాయ భూములు ఉంటాయి, కానీ ఒకటే పంట పండించుకోవాలి, ఏక్ ఫస్లా అని అంటారు దాన్ని. అట్లాగే బఫర్ జోన్ ఉంటుంది, కట్ట ముందు ఉంటుంది, కట్ట వెనుక కూడా ఉంటుంది బఫర్ జోన్. కట్టుకాలం అంటే నీళ్ళు రావాలి కదా, వాళ్ళకు అవరోధం కలిగిస్తే నీళ్ళు రావు కదా కుంటలకు చెరువులకు. ఇవన్నీ ఈ రెవెన్యూ రూల్స్ ప్రకారం చూసుకుంటే FTL లో కనుక ఆయన కొని ఉంటే తప్పేమీ లేదని నేను మొదటి నుంచి దాదాపు 10 వారం రోజులు మాట్లాడుతున్నాను. రెండోది ఏమైతుందంటే ఈ వివాదం ముదరడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణం కదా. ఇవాళ నేనేమంటున్నానంటే FTL లో ఉందా లేదా తెలుసడానికి ఒక్క పూట చాలు కదా. పవన్ కళ్యాణ్ ఆక్రమించుకుంటూ అని చాలా యూట్యూబ్ ఛానల్ పోయి అక్కడ నాన్న హంగామా చేసింది కదా. ఇదే రేవంత్ రెడ్డి గారి మీద గతంలో మన జన్మాడ ఫామ్ హౌస్ KTR ఫామ్ హౌస్ మీద వీడియో తీస్తే ఏమైనా చూసింది కదా, కేసు కాలేదు, అరెస్ట్ కాలేదు. అందుకని ఒక భూమిలో కూడా ప్రైవేట్ ల్యాండా పట్టా ల్యాండా తెలుసుకోకుండా పోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్లాంటి జరుగుతాయి. దాన్ని తేల్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఆయన అక్రమంగా ఉంటే విడిచిపెడతా అన్నాడు కదా,
విడిచిపెడతాను అంటున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. సక్రమంగా తేల్చాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వివాదానికి పోదాల్సుకుని నేను పూర్తిగా ఒక అడ్వకేట్ గా ఒక లీగల్ ఒపీనియన్ ఇచ్చిన మాత్రం పట్టా మన FTL లెవెల్లో పట్టా భూమి ఉంటే తప్పు కాదు, దాన్ని మార్పు చేయొద్దు, ఎలాంటి మట్టి పోయొద్దు, ఎలాంటి మనకు మా స్థలంలో మార్పులు చేయొద్దు, వ్యవసాయం చేసుకోవచ్చు, అంతవరకు దాన్ని విడిచిపెడతాను. ఆయన చెప్పింది కానీ క్లియర్లే ఏంటంటే నేను నాది కాదు గవర్నమెంట్ దాన్ని తెలిసి విడిచిపెడతాను, అయిపోయింది, దాన్ని కిస్సా కథం అయిపోయింది. ఇది ఎక్కడికి వస్తాను. రామోహన్ గారు నిన్న ఏదైతే మంత్రి గారు మాట్లాడారో బయట ఒకటి ఉంది, పొన్నం గారు మాట్లాడిన బయట ఒకసారి చూద్దాం. అంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా వేయండి, రెండు ఉంటాయి. వేద్దాం సార్. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది వేద్దాం. ముందు పొన్నం గారు పొన్నం గారు మాట్లాడింది ప్లే అవుతుంది, ఒకసారి చూద్దాం. రైట్. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇలా ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి. వారు పక్కకు మాట్లాడిన కొద్దీ తాపకొక స్లిప్పిట్ వస్తా ఉంది. పాపం పవన్ కళ్యాణ్ గారిని పేడ్ ఆర్టిస్టు, రేపు పొద్దున నిజంగా నాగరంలో బాగా డబ్బులుంటే నేను కూడా ఆయన ఒక పాత్రకి ఎంగేజ్ చేసి ఈ విధంగా మాట్లాడగలగడానికి అవకాశం. ఎందుకంటే ఆయనకు వచ్చే చిట్టీలు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి, తెలుగు స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడతారు. భావజ్వాల వ్యాప్తి ఉంటే, తెలంగాణ నరాన గుండెల్లో ఉంటే నేను ఎవరిని అవమానిస్తాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చుంటే కూడా తెలంగాణ విభజన హామీలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని మాట్లాడుకునేటువంటి అటువంటి వాతావరణాన్ని కలిగేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే. రైట్. ఎలా చూస్తారు ఈ కమెంట్ని? గద్దర్ గారికి క్షమాపణలు చెప్పాలి అన్నారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ ఈ మాట అన్నారు, మీ అయ్య జాగిరా అన్నదానికి ఇది మా అయ్య జాగిరే, మీ అయ్య జాగిరి కాదన్నారు. ఇక గద్దర్ గారికి క్షమాపణలు చెప్పాలన్నారు. ఎలా చూస్తారు? అందుకనే ఇప్పుడు చెప్పాను అదే కదా, ఇప్పుడు చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఆయన ఛాలెంజ్ చేసిండు, అది కాదు అయ్య జాగిరా అని చెప్పిండు క్లియర్ గా. ఆయన మాట్లాడింది ఒకే రకంగా, అంటే సంస్కృత అనుకుంటూ అయిపోయింది. నేను ఇంకో మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 12 ఏళ్ళు అయిపోయింది. దేశాభివృద్ధి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ పోయినసారి చేసుకున్నాను కనుక 12 ఏళ్ళుగా తెలంగాణలో పుట్టింది. తెలుగుదేశం కూడా ఇక్కడే పుట్టింది, ఇక్కడ పుట్టలేదు. కానీ వైసీపీ కూడా ఇక్కడే పుట్టింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కనుక హైదరాబాద్ రాజధాని కనుక పుట్టింది. కానీ ఇక్కడ పుట్టినంత మాత్రం హక్కులు ఉంటే అంటే తప్పు కూడా కాదు. ఎక్కడొస్తుంది సమస్య అంటే 2 విషయాలలో అన్నరా అనేది తెలియదు కానీ స్క్రోల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు వ్యవసాయం దండుగా పండుగ కాదు అని చంద్రబాబు నాయుడు అన్నాడో తెలియదు, కానీ వ్యవసాయం దండుగా అని చంద్రబాబు నాయుడు. అట్లాగే వరి వేస్తే ఊరి అంటే ఎవరి యాదకి వస్తారు? కేసీఆర్ గారికి ఆపలు వస్తారు. ఈయన కూడా 2 వ్యాఖ్యలు చేసింది. మొట్టమొదటిదేమో 10 రోజులు 11 రోజులు నేను అన్నం ముట్టలేదన్నాడు. ఇప్పుడు వివరణిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమని అంటే కాదు విభజన తీరుకు వ్యతిరేకంగా, విభజనకు వ్యతిరేకంగా. ఇప్పుడు మొన్న కదా పాకిస్తాన్ తో విభజనతో వచ్చిన ఆ ఎంపీకి ఆయన తేడా ఏముంది? నేనేమంటున్నానంటే అడుసు దొక్కనేలా కాలు గడగనేలా అన్నట్టు ఆనాడు ఆ మాట అన్నడా లేదా అనడం వల్ల ఇప్పుడు వివరణ ఇచ్చినా కూడా దాచుకోలేదా అంటున్నాను. అంటే విభజన తీరు ఇన్ని రోజుల తర్వాత 12 ఏళ్ల తర్వాత విభజన తీరును విమర్శిస్తే తలుపులు మూసిండ్రు అవి అంటే మోడీ గారు అన్న మాట నీకు తేడా ఏముంది? మోడీ గారు అన్నది కూడా అదే కదా, తల్లిని చంపి పిల్లలు బతికించింది అన్నాడు. అంటే ఏమన్నట్టు ఆంధ్రప్రదేశ్ చచ్చిపోయి ఇప్పుడు బతికింది అన్నట్టు కదా. అలాగే 7 మండలాలు తీసుకోవడం ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల మనసుల్లో చాలా గాఢంగా నాటుకున్నాయి. సరే అది కొత్త ఒడిసిన పంచాంగం అయిపోయింది అనుకుందాం కొద్దిసేపటికి. మొన్న కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ ప్రజలకు సంబంధం ఉంది ఏమన్నా? నాయకులు అన్నట్టు వేరు. ఇంకా తెలంగాణ ప్రజల నరదిష్టి జరిగి వండిపోయినాయి. తప్పు కదా అంటున్నాను. అంటే ఇప్పుడు ఈ 2 వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజలకు ఆయన వ్యతిరేకంగా మామూలు సామాన్య ప్రజలని అర్థమవుతుంది. అందుకని ఆయన రాజకీయ విధానాలు కానీ ప్రశ్నిస్తారండి. కూటమి ప్రభుత్వం నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక గేమ్ చేంజర్ అయిండు. నిజంగా ఆయన లేకపోతే మళ్ళీ ఒకసారి బీజేపీ వేరు, టీడీపీ వేరు, జనసేన వేరు పోటీ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. మొదటిసారి 2014లో కలిసి ఉంటే కలసి సుఖం సినిమా చూసిన ఆంధ్రప్రదేశ్ లో. రెండోసారి 2019లో విడిపోతే చెడిపోతామన్న సినిమా చూసిండ్రు కదా. 2 చోట్ల ఓడిపోయిండు. గెలిచిన ఒక్కడు కూడా నీ పార్టీతో గెలవలేదని మళ్ళీ వైసీపీలో చేరిపోయిండు. ఒక ఎమ్మెల్యే 2019లో గెలిచిన. 24 ఎన్నికలకు వచ్చేవరకల్లా ఈ కూటమిలో పసుపచ్చను ఆరెంజ్ను కలిపింది ఎవరంటే పవన్ కళ్యాణ్. ధైర్యంగా చేసిండు, చాలా ఒప్పుకుంటా, సమస్య లేదంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆయన గేమ్ చేంజర్, ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయినాడు. కానీ
తెలంగాణకు వచ్చే ముందు ఎవ్వరు వద్దంటలేరు. తెలంగాణలో జనసేన పోటీ చేయలేదు. మాదిరెడ్డి గారు చెప్పాలి, 8 సీట్లలో తెలంగాణలో అసెంబ్లీలో పోటీ చేస్తే కూకటిపల్లి నుంచి మొదలుపెట్టి తొర్రూరు దాకా చేస్తే ఒకటి గెలవలేదు. తప్పు కాదు, అందరు పోటీ చేయని గెలవాలని నేను లేదు కదా, గెలవలేదు పోయి. మన అసెంబ్లీ మన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 16 చోట్ల పోటీ చేసినట్టు మాదిరెడ్డి గారు చెప్పారు. 16లో 2 గెలిచారు, 2 కౌన్సిలర్లు గెలిచారు కదా. కానీ ప్రజలు తెలుసుకున్నాక ఎటువంటి పార్టీనైనా తీసుకొస్తారంటున్నారు. ప్రజలు తెలుసుకోకపోతే ఏం చేయలేరు అంటున్నారు. అహంకారము అవినీతి తోడైతే 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇక్కడే తుంగలో దక్కింది ఇదే ప్రజలు కదా. అందుకని కాళోజీ నారాయణరావు గారు ఏమన్నారు, మన లక్ష్మణ్ గారు, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ఇక్కడనే పాతి పెడతాం, ప్రాంతీయతరుడు దోపిడీ చేస్తే ప్రాంతం అవతలకి పారదొడతాం, పొలిమేర దాకా తరిపి కొట్టామని కానీ తప్పమని చెప్పలేము. ఆనాటి నుంచి ఈనాటికి తెలంగాణ ప్రజలు ఇక్కాల స్వరాన్ని వినిపిస్తారు. కొంచెం దాన్ని మనకు అస్థితో పోరాటం అర్థం చేసుకుంటే దాటిపోతే ఒక మాట చెప్తాను. నేను మళ్ళీ పక్షపాతం లేదు, ఒక్కటి 2 నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను. ఇక మీరు ఎప్పుడైనా ఏమని చెప్పండి, నేను 2 నిమిషాలు పెట్టాను. ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఇది సమయం సందర్భం కాకుండా ఇక్కడ మీటింగ్ పెట్టింది నెంబర్ 1. రెండోది, ప్రభుత్వం చాలా వయసుగా ప్రవర్తించింది. ఎందుకంటే ఈ ఆవేశాలు వచ్చి పేటెంట్ ముందు సాగుబాధ ముందు కష్టం అని చెప్పి పర్మిషన్ ఇవ్వలేదు. రెండోది, హైకోర్టు తప్పు చేయలేదు, హైకోర్టు కూడా వద్దన్నది కదా. ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో నిన్న కేవలం అస్సలు విషయం అంతా పోయింది. అందరితో జరుపుకున్న నిన్న పెరడు పోయింది, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడేది పోయింది, ఇతర మిత్రులు మాట్లాడేది, మోడీ గారు, రాహుల్ గాంధీ, అమిత్ షా, వాళ్ళందరూ జాతీయ నాయకులు మాట్లాడిందంతా పోయింది. కేవలం ఇప్పుడు ఇదే ముందరికి వచ్చింది కదా. నేనేమంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు కనుక ఒక 4 రోజులకు పడితే ఎవరు వద్దనే సమస్య లేదు. తెలంగాణలో ఎవరు పోటీ చేయొద్దని మాట్లాడు. ఆయన పోటీ చేయొచ్చు, ప్రజల మన చూరకుంటే మొత్తం సీట్లు గెలవచ్చు. ఎవరు వద్దంటున్నారు, బీజేపీ గెలిచింది, మనం ఎట్లా గెలిచింది అంటున్నాం. అట్లయినా ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిన్న అయ్య జాగీరా అని ఒకటే పని. ఇంకొక మాట చెప్తాను, గద్దర్కు మనం చేసిన సహాయము జైనుండాలి ఎట్లుంటది, నా లక్ష్మణ్ గారు ఈ చేయి చేసిన ఈ చేయి చెప్పారు, చనిపోయినాడు. గద్దర్ సమాధానికి బతికి ఉంటే అప్పుడు వేరు ఉంటుండే. ఆయన కారు కొనిచ్చుడు అది గ్రేట్ కాదంటున్నారు. అట్లానే 30 కోట్ల రూపాయలు ఎవడబ్బతో మరి మన తెలంగాణ ప్రజలు భక్తుల సొమ్ము. ఇవాళ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా వరకు కళ్యాణ మంటపాలు, మాధవరెడ్డి గారు బాధ్యతలు, కళ్యాణ మంటపాలు చాలా కట్టించింది ఇదే మనకు టీటీడీ. మరి ఇప్పుడు అటువంటి లేనేదేవు కదా, కళ్యాణ మండపాలు తెలంగాణ దిక్కు లేదంటున్నారు. 30 కోట్ల రూపాయలు టీటీడీ నుంచి ఇప్పిస్తే తెలంగాణ ఆ లెక్కలు కూడా ఉన్నాయి. తెలంగాణ నుంచి భక్తులు అంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ ఈ ప్రాంతం ఉందో హైదరాబాద్ తో సహా పోయిన భక్తుల మొత్తం రోజుకు 4 కోట్ల వస్తువులైతే ఉండే డబ్బులు వేరే కోట్ల రూపాయలు పక్కన పెట్టి దాంతో 1350 కోట్లు ఉంటే 600 కోట్ల రూపాయల వరకు తెలంగాణ ప్రాంత భక్తులు వేసి ఉంటున్నాయి అంటున్నారు. అది లెక్క ఇస్తున్నారు, మరి ఎంతవరకు కరెక్ట్ తెలియదు. కనుక ఏమంటారంటే అట్లా మన 600 కోట్లు ఇస్తున్నారు. అట్లాగే సినిమా ఫీల్డ్ లో కూడా పవన్ కళ్యాణ్ గాని మిగతా ఈ తెలుగు సినిమా ఫీల్డ్ కూడా ఎక్కువ భాగం నైజాము, సీడెడ్, మన ఉత్తరాంధ్ర సర్కార్ అంటాం కదా, ఈ 3 ప్రాంతాలు చూసుకుంటే హైదరాబాద్ నుంచి ఎక్కువ. రైట్ సార్, ఓకే సార్. ఇంకా ముగ్గురు వెళ్ళాలి. అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు నిన్న సభ పెట్టి ప్రెస్ మీట్ పెట్టడం వల్ల మళ్ళా తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చు పుట్టించిండు అంటున్నాడు. అర్థమైతుంది, నాయకులు దాటిపోయింది. ఇది ప్రయోగశాల కాదు, తెలంగాణ రాష్ట్రం రాజకీయ ప్రయోగశాల కారాదు. తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్య సఖ్యత ఉండాలి. నేను మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగేవాడిని, ఒక్కొక్క ఊళ్ళో 4 రోజులు ఉండేవాడిని, చెప్తున్న స్పష్టంగా లేదు. ఇవాళ దీని వల్ల రాజకీయ ప్రయోజనం నెరవేరుతున్నట్టు లేదు, కానీ ఖచ్చితంగా సామాజికంగా 2 రాష్ట్రాల ప్రజలను అవమానపరుస్తున్నారు. ఇది తప్పు అంటున్నారు. రైట్ రామ్మోహన్ గారు, మళ్ళీ మాట్లాడతాం. మనతోటి కోటిపల్లి అయ్యప్ప గారు రాజకీయ విశ్లేషకులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్ గారు కత్తి వెంకటస్వామి గారికి, అలాగే గురువులు బండారు రామ్మోహన్ రావు గారికి కూడా నా నమస్కారం. అలాగే సోదరులు జనసేన నాయకులు కూడా నమస్కారం అండి. రైట్, నిన్న జరిగిన సభ గురించి కొంతమంది కాంగ్రెస్ నేతలు కావచ్చు, కొంతమంది బీఆర్ఎస్ నేతలు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు 100% పవన్ కళ్యాణ్ చేసింది తప్పు అంటున్నారు. ప్రస్తుతం డిబేట్ జరుగుతున్న తీరులో సంధించిన ప్రశ్నలు రామ్మోహన్ గారు చేసిన వ్యాఖ్యలు మీరు చూశారు, ఏమంటారు? నిన్న మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు అందులో ఎక్కడా కూడా తప్పు పట్టడానికి లేదండి. ముందుగా ఈ డిబేట్ లోకి వెళ్ళే ముందు రామ్మోహన్ రావు గారు మాట్లాడిన దానిలో చిన్న కరెక్షన్ చేస్తాను. కోనసీమలో పచ్చటి పొలాలు, పచ్చడి పంటలు ఇప్పుడు లేకుండా పోయాయి. తెలంగాణలో కొందరు నాయకులు ఇక్కడ అనేవారు, ఏమని, మీ కోనసీమ చాలా పెచ్చగా ఉంది అని కొందరు నాయకులు పదే అనేవారు. ఇప్పుడు అవి లేకుండా పోయినాయి అన్నారు. అందులో దిష్టి అని వాడలేదు, తెలంగాణ ప్రజలని వాడలేదు,
తెలంగాణ నాయకులని వాళ్ళ కొంతమంది అన్నారు. అది కరెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ దిష్టి అనే వర్డ్ వాడారు, ఏనాడు మాట్లాడలేదు. దిష్టి అనే వర్డ్ వాడారు, కానీ కొంతమంది నాయకులు అన్నారు. దిష్టి అనే వర్డ్ వాడారు పవన్ కళ్యాణ్ గారు. కొంతమంది ప్రజలు అనలేదండి. ప్రజలు అనలేదు. ప్రజలు అవును, అనలేదండి. అనలేదు. ఎస్, చేసి వేయండి. ఆనాడు తెలంగాణ ప్రజలు అన్నాడు అంటున్నాను స్పష్టంగా. కానీ మాట్లాడండి అది చెప్పగా. ఇక్కడ దిష్టి ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే, కాళోజీ గారు ఒక మాట మాట్లాడారు. ఏంటంటే, స్వతంత్ర రాష్ట్రంలో అవినీతి చేసేవాడిని ఇక్కడే బొంద పెడతామని చెప్పారు ఆయన రచనలు. మరి ఈ రోజున స్వతంత్ర రాష్ట్రం ఎక్కడ లేదు. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలో ఇక్కడే పాతి పెడతాం. ప్రాంతం వాడాలని స్వతంత్ర రాష్ట్రం ఏమంటే, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలో పాతి పెడతాం. ప్రాంతం వారే అంటే ఎవరి ప్రాంతం వారే. ఇంకా ఇప్పుడు అదే అక్కడికి వస్తున్నాండి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం 1969 నుంచి 2009 వరకు కూడా అనేక మంది మరణించారు. వారి మరణించిన వాటిలో యాదయ్య గారు ఉన్నారు, శ్రీకాంతాచారి ఉన్నారు, వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు. వీళ్ళంతా ఆత్మార్పణం చేశారు. మరి ఆ కుటుంబాలు ఇప్పుడు ఈ మాట్లాడుతున్న పొన్నం గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ వాళ్ళ కుటుంబాలకే టికెట్లు ఇస్తానని చెప్పారు. అసలు ఇచ్చారా? ఇప్పుడు నేను తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు నేను ప్రశ్నిస్తున్నాను. ఏంటంటే, తెలంగాణ కోసం అసువులు బాసినటువంటి శ్రీకాంతాచారి ఈ కుటుంబాలకి మీరు ఎందుకు టికెట్లు ఇవ్వలేదు? మీరు ఏం చెప్పారు? తెలంగాణ కోసం ఎవరైతే బలిదానాలు చేశారో వారి కుటుంబాల వారికే టికెట్లు ఇస్తామని చెప్పారు. మీరు తెలంగాణ మోసం చేసినటువంటి జోకులు. మీరు తెలంగాణ పేరు చెప్పి పబ్బం గడిపిన రాజకీయాల్లో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి అనేక కుటుంబాలు ఆత్మార్పణం చేసుకుంటే ఆ కుటుంబాలు న్యాయం చేయలేనటువంటి ద్రోహులు. మీరు మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. శ్రీనివాస గౌడ్ అని చెప్పి ఒక కానిస్టేబుల్ తెలంగాణ డ్యూటీలో జై తెలంగాణ అన్నందుకు ఆయన సస్పెండ్ చేస్తే 3 సార్లు తెలంగాణలో స్వతంత్ర తెలంగాణలో ఏర్పడిన 3 ప్రభుత్వాల్లో న్యాయం చేయలేనటువంటి దద్దమ్మలు మీరా మాట్లాడేది? టాపిక్ మీద మాట్లాడండి సార్. టాపిక్ రండి. టాపిక్ రండి సార్. నిన్న కూడా చెప్తానండి. రామ్మోహన్ గారు ఆగండి. రామ్మోహన్ గారు ఆగండి. నేను చెప్పాను కదా, రామ్మోహన్ గారు ఆగండి. రామ్మోహన్ గారు ఆగండి. నేను చెప్పాను కదా, టాపిక్ లోకి వస్తారేనా? రామ్మోహన్ గారు ఆగండి. పవన్ కళ్యాణ్ గారు అభిమాని కాదు సార్, ఆత్మ కోసం ఇది. చనిపోయిన కుటుంబాలని నాశనం చేసేసారండి. నా ఫ్రెండ్ శ్రీకాంత్ మా ఫ్రెండ్ అండి ఆయన. సార్ మీరు రామ్మోహన్ గారు నేను మాట్లాడినప్పుడు మాట్లాడలేదు సార్. ఇక్కడ నన్ను కంప్లీట్ గారు తెలంగాణ కోసమే మాట్లాడుతున్నా, తెలంగాణ ఉద్యమం కోసమే మాట్లాడుతున్నా. నేను తెలంగాణలో ఉద్యమంలో బలిదానాలు చేసినటువంటి నా స్నేహితులు ఎంతో మంది ఉన్నారండి. వారి కుటుంబాల దగ్గరికి వెళ్తున్నాను నేను. వరంగల్లో ఉన్నారు మా స్నేహితులు. వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఇప్పటికీ కూడా, అయ్యా మేము ఉద్యమాల పేరుతో మా కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. మా అబ్బాయి చదువు మానేశాడు, బీటెక్ సెకండ్ ఇయర్ లో చదువు మానేశాడు, ఇప్పుడు చదువుకి వెళ్లకుండా తాపీ పనికి వెళ్తున్నాడని కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు ఉన్నాయండి ఈ రోజున. వారి యొక్క ఆవేదన తీర్చవలసినటువంటి నాయకులు ఇంకా తెలంగాణ పేరు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరు? ఫామ్ హౌస్ తో వేలాది ఎకరాలు తెలంగాణ భూములు దోచుకున్నది ఎవరు? వీళ్ళు కదండి. వీళ్ళు కదా శిక్షించాల్సింది. తెలంగాణ ద్రోహులు వీళ్ళు కదా. మరి తెలంగాణ ద్రోహులు, తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు తెలంగాణ ద్రోహులు అవుతారు. మరి దాంట్లో వేరే వ్యక్తులు ఎలా అవుతారు తెలంగాణ ద్రోహులు? తెలంగాణ కోసం ప్రాణదానాలు చేసినటువంటి వ్యక్తులకి ఈ రోజున కనీసం పట్టించుకోకుండా వదిలేశారు. రెక్కాడితే డొక్కాడిన అనేక కుటుంబాలు, ఉస్మానియా విద్యార్థులు వేలాది మంది జాబులు పోగొట్టుకున్నారు. దాదాపు ట్రాన్స్కో, జెన్కో, పోలీస్ శాఖలో దాదాపు 270 మంది జాబులు పోగొట్టుకుంటే 3 ప్రభుత్వాలు వచ్చిన ఈ రోజు వరకు కూడా తెలంగాణ ఉద్యమం కోసం జాబులు పోగొట్టుకున్న వాళ్ళకి ఎందుకు మీరు ఆదుకోలేదు అని అడుగుతున్నాను. అంటే ఆ కుటుంబాలు రోడ్డును పడిపోలా? మీ తెలంగాణ వచ్చి మీ పదవుల కోసం, మీ రాజకీయ పబ్బం కోసం, మీరు అవినీతి సంపాదన కోసం ఈ రోజున తెలంగాణ కోసం బలిదానాలు చేసిన కుటుంబాలు నాశనం అయిపోవాలా? జీవోత్సవాల్లో బతుకుతున్నారు. నా ఫ్రెండ్ శ్రీనివాస్ గౌడ్ అండి, అతను నా స్నేహితుడు. మీ ఇద్దరం కలిపి ఎస్ఐ ప్రిపేర్ అయ్యాం. జై తెలంగాణ అన్నందుకు ఆయన జాబ్ తీసేశారు. 3 ప్రభుత్వ కాలాల్లో కూడా ఇప్పటికీ కూడా 12 సంవత్సరాల పైన అయ్యింది, 13 సంవత్సరాల కాలం అవుతుంది. ఇప్పటికీ జాబ్ ఇవ్వలేదండి. ఆయన ఒక చిన్న సంవత్సరం నడుపుకుని బతకవలసి వచ్చిందండి. అంటే తెలంగాణ రైట్. అయ్యప్ప గారు ఒకటి చెప్పండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల ద్వారా
పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద విషం చిమ్ముతున్నారనే కొంతమంది నేతలు ఉంటే అసలు ఆవిర్భావ దినోత్సవం రోజే పవన్ కళ్యాణ్ గారు పెట్టాల్సిన అవసరం ఏంటి? మరొక రోజు పెట్టుకోవచ్చు కదా. కారణం ఏదైనా ఉందంటారా? సార్, తెలంగాణలో ఆయన జీవిస్తున్నారు. ఆయన ఇల్లు తెలంగాణలో ఉంది. ఆయన కూడా తెలంగాణ ఆయన పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అది మర్చిపోతున్నారు మీరు. ఎక్కడ జీవించినా కూడా సార్ పక్క రాష్ట్రంగా సార్ ఒకటి. ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి, ఆయన మొత్తం ఆయన ఉన్నది అంతా కూడా ఇప్పుడు మన పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు బండారు దత్తాత్రేయ గారు పక్క రాష్ట్రం గవర్నర్, అంత మాత్రం తెలంగాణ వాసి కాకపోతారండి? అంటే పక్క రాష్ట్రానికి గవర్నర్ అయినంత మాత్రాన ఈ వాసి కాదు కదా. ఇప్పుడు నేను చాలా మంది ఆంధ్రాలో జీవించి ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో మంది మైగ్రేట్ అయ్యి అక్కడ జాబుల కోసం వలస వచ్చి అక్కడే వాళ్ళ జీవన విధానం సాగించారు. ఆ రకంగా అయితే కేసీఆర్ గారి విజయనగరం అని చెప్పి ఆధారాలతోటి కూడా చెప్తున్నారు. ఆయన మూలాలు కూడా చెప్పినటువంటి ప్రస్తావించినటువంటి సందర్భం ఉంది. ఆ రకంగా ఆయన కూడా తెలంగాణ కోసం మాట్లాడే హక్కు లేదు. 130 కోట్ల భారతీయుల యొక్క అయ్యగాజీలండి భారతదేశం, అందులో ఒక భాగం తెలంగాణ. అంతేగాని తెలంగాణ ఒకరిది కాదండి, 130 కోట్ల భారతీయులండి తెలంగాణ. ఒక వ్యక్తిది కాదు, ఒక ఇది కాదు. తెలంగాణకు అన్యాయం జరిగితే మాట్లాడండి, తెలంగాణకి ఏదైనా రావాల్సి ఉన్న దాని గురించి మాట్లాడండి, తెలంగాణకి నష్టపరిచిన వ్యక్తుల్ని పోరాటం చేయండి. అంతేగాని ఈ రాజకీయంగా పబ్బం గడిపిన ప్రాంతీయ వాదాల పేరుతో తెలంగాణని ఇంకా విచ్ఛిన్నం చేయొద్దు. తెలంగాణ మిగులు బడ్జెట్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ లో తీసుకెళ్లింది ఎవరు? కాళేశ్వరం ప్రాజెక్టు కోట్లు దొబ్బి తినేసింది ఎవరు? ఉస్మానియా ఆసుపత్రి కానీ, అలాగే మనకి పంజాగుట్ట ఆసుపత్రి, నిమ్స్ గాని, ఇటువంటి ఆసుపత్రిలో సరైన వైద్యం కాక దవాఖానాకి వెళ్తుంటే పేదవాళ్ళందరూ కూడా దవాఖానాకి వెళ్తుంటే ఏం చేస్తున్నారు? ఇంకా తండా ప్రాంతాలు తండాలుగానే మిగిలిపోయాయి, గిరిజన ప్రాంతాలు గిరిజనగా ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలకి ఇంకా సప్లైన్ మీదులు అమలు కాక అనేక ప్రాంతాలు ఇంకా తెలంగాణలో వెనుకబడే ఉన్నాయి. మరి వాళ్ళకి ఎందుకు న్యాయం చేయట్లేదు? వారందరికీ న్యాయం చేయండి. తెలంగాణ కోసం న్యాయం చేయవలసిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది, ప్రతి తెలంగాణ వ్యక్తి మీద ఉంది. తెలంగాణ అనేది సో మీరు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానిలో ఎటువంటి తప్పు లేదు అంటారు. నిన్న స్పీచ్ కూడా ఎందుకు తెలంగాణ కవులు గద్దర్ గారు కానీ, కాళోజీ గారు కానీ ఎంతో మందిని గౌరవంగా వాళ్ళు తెలంగాణలో గద్దర్ గారు ఏరా తమ్ముడు అనేంత స్వాతంత్రం కలిగి ఉంది. ఆయన వీడియోలు కూడా చూసాం. ఇప్పుడు ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ప్రాంతీయవాదాలని ఇట్లా రెచ్చగొట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు తనకు తోచిన సాయం తెలంగాణ కోసం చేశారు. ఆయన తెలంగాణ కోసం అనేక కష్టాలు పడ్డారు. తెలంగాణను దోచుకున్నటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు. తెలంగాణ యొక్క నాయకుల యొక్క ఆస్తులు పెడితే జాతీయం చేస్తే ఈ రోజు తెలంగాణ బడ్జెట్లో కూడా పెట్టచ్చు. అయ్యప్ప గారు మళ్ళీ మాట్లాడతాను. మనతోటి కత్తి వెంకటస్వామి గారు, సీనియర్ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నేత, ఆయనతో మాట్లాడదాం. కత్తి వెంకటస్వామి గారు నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. వెంకటస్వామి గారు, నిన్న ఏదైతే ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారికి సభ పెట్టడానికి అనుమతి అయితే రాలేదు. కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా కోర్టు కూడా నిరాకరించింది. కానీ అదే పరిస్థితుల్లో ఈవినింగ్ టైంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విధానాన్ని తెలంగాణలోని మెజారిటీ నాయకులు కావచ్చు, కొంతమంది నేతలు దీన్ని ఖండిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం తప్పు, నిన్న జరిగిన సమయం తప్పు అని మాట్లాడేవాళ్ళు కూడా కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. మీరు ఎలా చూస్తారు, ఏమంటారు మీరు? మిత్రులు అయ్యప్ప గారికి, మీకు నమస్కారం. నమస్తే సార్. విషయం ఏంటంటే చర్చ అంతా ఒక అతిథి నటుని గురించి చర్చ జరుగుతుంది. అయ్యప్ప గారు అన్నట్టుగా ఇక్కడ ఇల్లు ఉండొచ్చు, కానీ తెలంగాణ విషయానికి వస్తే ఆయన అతిథి నటుడు మాత్రమే. ఆయన వచ్చినంత మాత్రమే ఇక్కడ కొంపలు మునిగేస్తే ఏం లేదు. మా పార్టీకి కానీ మా ప్రభుత్వానికి కానీ పెద్ద అభ్యంతరాలు. కాకపోతే ఆయనే తెలంగాణ ప్రజలను తప్పించారు. తెలంగాణ ప్రజల మనోభావాలు నచ్చుకునే విధంగా గతంలో చాలాసార్లు మాట్లాడాడు. ఆ మాట్లాడిన వాటికి వివరణలో, ఆ మాట్లాడిన వాటికి క్షమాపణ చెప్పిన తర్వాత తెలంగాణ వస్తే బాగుంటది. ఈయన రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ సినిమా యాక్టర్. ఇప్పుడు ఇక సినిమా యాక్టర్ వచ్చి వచ్చి నటన చేస్తారంటే తెలంగాణ ప్రజలు గతంలో ఆంధ్ర ఆధిపత్యం కింద ఉన్నటువంటి గుడ్డి ప్రజలు, ఎడి ప్రజలు కాదు, చైతన్యం వచ్చినటువంటి ప్రజలు. ఒకవేళ మీరు మాతో మాట్లాడిస్తున్నారు, కానీ నేను మీడియా వాళ్ళని ఏమంటున్నానంటే
నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీడియా వాళ్ళని మాతో మాట్లాడించడం కాదు, టీవీలలో మీరు ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల స్పందనను మీరు తీసుకుంటే అది ప్రసారం చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. అప్పుడన్నా కూడా అయ్యప్ప లాంటి వాళ్ళు లేకపోతే జనసేన నాయకుడికి సపోర్ట్ చేసేటువంటి మిత్రులు లేకపోతే మిగతా వాళ్ళకు కొద్దిగా రియలైజ్ అనుకుంటున్నా. మాతోటి మాట్లాడితే వాళ్ళు రాజకీయమే అనుకుంటారు, మేము మాట్లాడితే రాజకీయమే అనుకుంటారు. రాజకీయ అవసరాలు చూస్తే మేము మాట్లాడినాం, పొన్నం ప్రభాకర్ మాట్లాడినాం అనుకుంటారు. సో మేము రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఒక పార్టీ నాయకుడిగా ఆయన దేశంలో ఎక్కడ తిరిగినా తెలంగాణలో తిరిగినా మాకు అభ్యంతరం లేదు. రాజ్యాంగం ఆ వెసులుబాటుని ఆ వెసులుబాటుని వారు ఉపయోగించుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ ఒక సందర్భము సైతం కూడా ఉంటుంది. వచ్చిన వాడికి విచక్షణ ఉండాలా, వచ్చేవాడికి మీటింగ్ పెట్టేవాడికి జ్ఞానం ఉండాలా. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేటట్టుగా తెలంగాణ పార్టీ వాళ్ళది. గతంలో వాళ్ళ అన్న పార్టీ వ్యతిరేకించింది, ఆయన వ్యతిరేకించినాడు, లేదా తీరు వ్యతిరేకం. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక విషయం తెలియదు ఏంటంటే, బిల్లులు పాస్ అవుతున్నప్పుడు పార్లమెంట్ యొక్క తలుపులు మూసే ఉంటాయండి. మరి వాళ్ళకు ఆ మాత్రం తెలియకపోతే వాళ్ళ అజ్ఞానానికి మేము చింతిస్తున్నాం. సో నేనేమంటున్నానంటే, వారు మీటింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ వచ్చి సినిమాలు నడుపుకోవచ్చు, వీడికి వచ్చి ఇది సామాజిక కార్యక్రమాలు చేయొచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు చేయొచ్చు, వ్యక్తిగతమైనటువంటి ఎంజాయ్మెంట్ చేయొచ్చు. ఆయన ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ ఇల్లు అంటుండే కాబట్టి ఆయన వచ్చి అది చేయొచ్చు. కానీ ఈ ప్రాంత అస్తిత్వానికి సంబంధించినటువంటి విషయంలో అతను ఏలు పెట్టడానికి లేదు. మేము ఆంధ్రాలో పుట్టిన వాళ్ళందరూ అంటే లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులే అని ఒకసారి కేసీఆర్ గారు కామెంట్ చేస్తే ఎంత రాద్ధాంతమైందో మనకు తెలుసు కదా. మరి అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ దిష్టి దాగి మా కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయనంటే తెలంగాణ ప్రజల యొక్క ఒక మనసులు గాయపడతాయా లేదా ఒకసారి ఆలోచించుకోవాలి. రెండవది, మేము సంబరం చేసుకుని మా పండుగ 2వ తారీఖు నాడు 2వ జూన్ నాడు అది కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల ఏర్పాటుకి ఇచ్చిన డేటు. నేను పవన్ కళ్యాణ్ను, చంద్రబాబు నాయుడును, లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన లీడర్లను, ప్రజలందరినీ క్వశ్చన్ చేస్తున్నా, మీరు 2వ తారీఖు నాడు ఆవిర్భావ దినోత్సవం ఎందుకు చేస్తలేరండి? ఈజ్ ఇట్ నాట్ ది అంటే మీరు వ్యతిరేకించినట్టు కాదా? ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా ఆంధ్ర ప్రాంతానికి కూడా 2వ తారీఖే కదా డేట్ ఇచ్చింది. మరి ఆ రోజుకు ఎందుకు వాళ్ళు సంబరాలు చేస్తలేరో చెప్పగలరా? వ్యతిరేకించినట్టే కదా తెలంగాణ ఏర్పాటును, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యతిరేకించినట్టే కదా. మరి దీనికి ఏం సమాధానం? దినోత్సవం ఉంది కదండి, మళ్ళీ కొత్తగా దేనికి? కొత్తగా ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణ చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1న అవతరణ దినోత్సవం జరుపుకుంటా మళ్ళీ జనవరి 2 ఎందుకు, జూన్ 2 ఎందుకు చెప్పుకుంటారు? ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ సందర్భం వేరు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపినటువంటి సందర్భము నవంబర్ 1. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు ఏర్పడ్డ డేటు జూన్ 2. ఇది రాష్ట్రపతి సిగ్నేచర్తో వచ్చినటువంటి డేటు. దీన్ని గౌరవించినటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని కించపరుస్తున్నట్టే లెక్క, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతున్నట్టే లెక్క. మీరు ఇంకా ఏం మాట్లాడే నైతిక హక్కు లేదు. తెలంగాణను మీరు వ్యతిరేకిస్తున్నారు, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు అనడానికి ఒక పెద్ద తార్కాణము కేంద్రం నుంచి రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి డేటును మీరు గౌరవించినటువంటి మీరు ఇంకా నీతులు మాట్లాడము నాన్ సెన్స్ అంటున్నా. ఇంకా ఎక్కువ చర్చ దీని మీద వద్దు. మీరు మా పండుగ రోజు, మన పండుగ అది యాక్చువల్లీ వాళ్ళ పండుగ, మా పండుగ రెండే పండుగ, ఇద్దరు పండుగ రోజు. పాకిస్తాన్ లాగా మేము 14 నాడు చేసుకుంటాం, మీరు 15 నాడు చేసుకుంటాం అన్నట్టుగా ఇప్పుడు పాకిస్తాన్లో పోల్చినటువంటి మహానుభావులు కూడా ఉన్నారు కదా. ఇది పాకిస్తాన్ అంటే తెలుగు వాళ్ళందరం ఒకటే అనుకుంటా. తెలుగు వాళ్ళ కోసం 2 రాష్ట్రాలు ఇచ్చి ఆ 2 రాష్ట్రాలకు ఒక డేట్ ఇస్తే ఆ డేట్ని గౌరవించని వాళ్ళు మీరు నైతికత గురించి మాట్లాడితే, మీరు తెలంగాణ యొక్క అభివృద్ధి గురించి మాట్లాడితే, మీరు తెలంగాణ నిర్మాణం గురించి మాట్లాడితే దయాలు వేదాలు వల్లించినట్టుంటాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. మీరు రాజకీయంగా రావాలనుకుంటే రండి, పోటీ చేయండి.
మేము ఆహ్వానిస్తాం, మాకేం అభ్యంతరం లేదు. ఒక రాజకీయ పక్షంగా, ఒక జాతీయ పక్షంగా, జాతీయ పార్టీగా మేము ఎవరిని కూడా వ్యతిరేకించినా అది తప్పవుతుంది. మేము ఒక జాతీయ పక్షము, జాతీయ పార్టీ, మా ప్రాంతీయ పార్టీ కాదు. కాబట్టి మేము వ్యతిరేకించడం లేదు. ఆయన రాజకీయంగా వచ్చి ఇక్కడ పోటీ చేయడానికో లేకపోతే ఆయన సభలు పెట్టడానికో మేము మా పార్టీ పరంగా కానీ మా ప్రభుత్వ పరంగా ఆయన వచ్చిన సందర్భం కావచ్చు, ఆయన వచ్చిన తీరు కావచ్చు, ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజానికాన్ని అందరికీ అభ్యంతరమే. నేను మిమ్మల్ని లక్ష్మణ్ గారు మిమ్మల్ని దయచేసి అడుగుతున్నా, ఏ టీవీ పోయినా పోకపోయినా మీరు ప్రజలలోకి వెళ్ళండి. ప్రజల మనోభావాలు ఎత్తే దెబ్బతిన్నాయో సామాన్య ప్రజల నుంచి మీరు బయట తీసుకోండి, అది ప్రసారం చేయండి. అప్పుడైనా కూడా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వాళ్ళ సమర్థకులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రియలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకండి. స్ట్రీట్ పట్టు వస్తే చాలా కష్టమవుతుంది మిత్రమా, అది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రాంత ప్రజలను, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరినీ కూడా కడుపులో పెట్టుకొని మేము కాపాడుకుంటున్నాము. ఏనాడు కూడా ప్రాంతీయ విద్యార్థులు సామాన్య ప్రజల మీద చూపించలేదు. దాన్ని ఇప్పుడు రెచ్చగొట్టి అది ప్రజల మధ్యన విద్వేషం కోసం దారి తీసే అవకాశాన్ని మీ అయ్య జాగిరా అనంటే 100% చెప్తున్నా, మా అయ్య జాగిరే. నువ్వు ఇక్కడ పుట్టలే, మాకు పుట్టలే, మాకు పుట్టిన బిడ్డ కాదు, తెలంగాణకు పుట్టిన బిడ్డ కాదు. నేను అది కూడా చెప్తున్నా, తెలంగాణకు పుట్టిన బిడ్డ కాదు, నువ్వు మా బిడ్డవు కాదు. 100% ఇది మా జాగిరే, మా బాబు జాగిరే, మా తాతల తండ్రుల జాగిరే. మేము తెలంగాణ నష్టం కోసం మీద కొట్లాడినాం, రజాకారుల మీద కొట్లాడినాం, ఆంధ్రుల మీద కొట్లాడినాం. ఇప్పుడు మీ మీద కొట్లాడాల్సి వస్తే కూడా కొట్లాడతాం. మీరు మాతో కలిసి వచ్చి మేము తెలుగు వాళ్ళం అంటే కలిసి ఉండడానికి మాకు అభ్యంతరం లేదు. మీ భాష మా భాష ఒకటంటే కలిసి ఉండడానికి అభ్యంతరం లేదు. మీరు మా భాషను అవహేళన చేసిండ్రు, మా యాసను అవహేళన చేసిండ్రు, మా వేషధారణ అవహేళన చేసిండ్రు. అన్ని భరించి ఇప్పటి తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రాంత ప్రజలను అక్కన చేసుకొని అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా ఉంటున్నాం. దీన్ని విద్వేషపూరితమైనటువంటి వ్యక్తిగత స్వార్థం కోసము పవన్ కళ్యాణ్ యొక్క ఆస్తులు, ఇక్కడ అక్రమ ఆస్తులు, అయ్యప్ప గారు చెప్తున్నారు కదా, అయ్యప్ప గారు మీరు చెప్పేది కరెక్టే. ఎవరికైతే అక్రమ ఆస్తులునే వాళ్ళు అనేది నిగ్గు తేలాల్సిందే. నేను అంటున్న ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికే ఇక్కడ రాజకీయాలు చేయాలనుకుంటున్నారు తప్పితే తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేనే లేదు. మీకుంటే వ్యక్తిగతంగా అయ్యప్ప లాంటి ఉండొచ్చు, కానీ ఆ పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు ప్రేమతో వస్తుందని నేను అనుకుంటే చంద్రబాబు నాయుడు అయితే అసలే ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని దోచిన వాడు, చంద్రబాబు నాయుడు యొక్క మామయ్య ప్రాంతాన్ని దోచిన వాడు. ఆంధ్ర ప్రాంతం యొక్క ప్రజలను అడ్డం పెట్టుకొని సామాన్య చెందకుండా వేల కోట్ల రూపాయలు తెలంగాణ సంపదను దోచినారు. మళ్ళీ తెలంగాణ సంపద మీద, వనరుల మీద దృష్టితోటే వాళ్ళు వస్తున్నారు తప్ప ఒకటి కాదు. మీరు పేరుగా వస్తే మాకు ఇస్తాను మనతోటి. నన్ను ఒక్క నిమిషం మా గురువు గారు మాట్లాడిన దానికి ఒక చిన్నది సార్. నన్ను బాగా ఆదరించింది నా స్నేహితులు ఉన్నది, నా స్నేహితులు తెలంగాణ కోసం ఉద్యమాల కోసం సాంగ్స్ రాసింది కూడా నా స్నేహితులు. మేమంతా కూడా దాంట్లో కొన్ని భావజాలాన్ని, తెలంగాణ కోసం భావజాలంలో సాంగ్స్ రాసిన వ్యక్తుల్లో నేను ఒకనండి. తెలంగాణ అనేది ఎంత గొప్ప ఉద్యమం నేను దాన్ని తెలంగాణ ఉద్యమాన్ని నేను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటానండి. మిత్రమా అయ్యప్ప మిత్రమా, నేను చాలా మర్యాదగా నీకు మాట చెప్తున్నా. నువ్వు మా శ్రీనివాస్ గౌడ్ పట్ల లేకపోతే మా ప్రాంత ప్రజల పట్ల మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి ఆదరణకు లేక ప్రేమకు ధన్యవాదాలు మిత్రమా. మేము అట్లాంటి తప్పు తీసుకొస్తున్నారు కాబట్టి ఒక్క రామ్మోహన్ సార్, మీరు మా దృష్టికి తెలంగాణలో అమరవీరులకు అన్యాయం జరిగిందని మేము కూడా ఫీల్ అవుతున్నాము. డెఫినెట్ గా అమరవీరులకు సంబంధించిన దాంట్లో మేము మా ప్రభుత్వం అయితే కొంత చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అయ్యప్ప గారు ఇస్తాను సార్, ఒక్క నిమిషం ఆగండి. ఇంకొక గెస్ట్ ఉన్నారు, అయ్యప్ప గారు, వెంకటస్వామి గారు, మళ్ళీ ఇస్తాను, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొక గెస్ట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. తెలంగాణ జనసేన నేత మాధవ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మాధవ్ రెడ్డి గారు నమస్తే సార్.
నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ మాధవరెడ్డి గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు మీరు చూస్తుంటారు. తర్వాత మంత్రులు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. అనిరుద్ధ్ రెడ్డి గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన బైట్స్ కూడా 2 ప్లే అవుతాయి. మీరు మాట్లాడతారు కానీ తర్వాత ఆ 2 బైట్స్ ప్లే చేయండి. ఆర్టిస్టు ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినాడు. వారిని హీరోగా మంచి నటుడుగా గౌరవిస్తాం. రాజకీయాలకు వచ్చినప్పుడు వారి ఆంధ్ర ప్రాంతంలో పుట్టినట్టు నాయకుడు, ఆంధ్ర మూలాల నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఆంధ్ర ప్రాంత నాయకుడు వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఎలా విశ్వసిస్తారు? ఎవరో వెనక ఎవరో ఉండి వారికి అడ్రస్ లేక ఇక్కడ ఈ అడ్రస్ తో, ఈ బినామీ అడ్రస్ తో రావాలనుకుంటే ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. తెలంగాణలో పుష్కలమైన నాయకత్వం ఉంది. ఇలా యువ నాయకుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఇలా ఇతర రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపు చూస్తా ఉన్నాయి. ఇంత గొప్ప సంక్షేమం ఇక్కడ జరుగుతూ ఉంది. సన్న బియ్యం కావచ్చు, ఉచితంగా మహిళలకి బస్ సౌకర్యం కావచ్చు, ఇంధనం మిల్లు కావచ్చు, రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఇక్కడ ప్రజలకు అందుతా ఉన్నాయి. వేరే రాష్ట్రాల తెలంగాణ మంచి ఆర్టిస్టు ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినాడు. వారిని కాబట్టి ఇంకోసారి తెలంగాణ మీద మాట్లాడేటప్పుడు, పిచ్చి పిచ్చి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నోరు జాగ్రత్త అని చెప్తాను. 2 సినిమాలు ఎత్తిపోయినాయి. నువ్వు డిప్రెషన్ లో ఉన్నావని నాకు తెలుసు. ఆ ఓజీ మూవీ ఎత్తిపోయా, ఉస్తాద్ భగత్ సింగ్ ఎత్తిపోయా. ఇంకో మూవీ వస్తే కూడా ఎత్తిపోతుందో మంచి ఉంటుంది. మేమందరం నీకు మూవీ హిట్ కావాలని అనుకుంటున్నాము, కానీ 2 మూవీలు ఫ్లాప్ అయిన దాని వల్ల డిప్రెషన్ లా, అంటే ఎవరు డిప్రెషన్ ఉన్నా కానీ తెలంగాణ వాళ్ళు మేము సెంటిమెంట్ పీపుల్, ప్రేమతో చూస్తాం. ఆ ప్రేమ కోసం వచ్చినావేమో, ఆ ప్రేమ కోసం ఖచ్చితంగా చూస్తాము. నీకు ఏదైనా కానీ హైదరాబాద్ ఉండొచ్చు, ఎప్పటికీ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ దాంట్లో నీకు డిపాజిట్ వస్తుందో రాదో. అసలు ఆంధ్రప్రదేశ్ మీ సీట్లు మొత్తం గెలిపిస్తే ఈ రోజు వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లోనే ఉంటున్నావు. దాని గురించి మనం ఆలోచించు. మన మోడీ గారు వస్తే ఎక్కడ కలిసిందా? నేను అమరావతి కలిసిందా, హైదరాబాద్ లో కలిసిందా? హైదరాబాద్ లో కలిసింది. నేను ఏదంటే అది మాట్లాడి రెచ్చగొట్టి ఎంటుకలు ఎగరేసుకుంటా, నాకు అన్ని ఎంటుకలు లేవు అనుకుని ఇలాగ ఎగరేసేటట్టు. నువ్వేమని మాట్లాడో మీది జాగిరా అని మాట్లాడతావా? అవును, తెలంగాణ మా జాగిరే. ఇక్కడ జాగిరాలు కానీ దొరల భూమి ఇందిరాగాంధీ గారు భూములు సీలింగ్ యాక్ట్ తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చిండ్రు. మీరు ఏం చేస్తారా మీరు? రైట్, మాధవరెడ్డి గారు ఏమంటారు మీరు? లక్ష్మీకాంత్ గారు, నాకు ముందుగా డిబేట్లకు పోవడానికి నాకు సార్ అంటే ఒక మంచి రెస్పెక్ట్, సార్ చూస్తుంటా, అప్పుడప్పుడు నేర్చుకుంటా. సార్ అంటే నాకు చాలా అభిమానం అన్న. థ్యాంక్ యూ అన్న. అయితే ఇక్కడ ఏంటి అంటే మేజర్ గా మనం ఏంటి అంటే, మీరు మాట్లాడిన విధానము, ఎవరు మాట్లాడినా కూడా వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. కానీ సార్ మాట్లాడిన దాంట్లో ఒకరికించి ఇటు రారా అంటే ఇటు రా అనడానికి చాలా తేడా ఉంటది. కానీ దాన్ని ఒకరీకరించి తలాతో ఒక తీసేసి మధ్య పదాన్ని పట్టుకొని మాట్లాడడము అనిరుద్ధ్ రెడ్డి గారికి వెనతో పెట్టిన విద్య. అదే లిస్ట్ లో పొన్నం ప్రభాకర్ గారు, మినిస్టర్ గారు కూడా దాంట్లో జాయిన్ అయ్యిండు. సో నేనేమనంటే, ఒకటి అండి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పెట్టిన సభ ఒకటి ఏంటంటే, మేము పార్టీ ఎలా నడుపుకోవాలి, మా పార్టీ ఎప్పుడు మీటింగ్ పెట్టుకోవాలి, ఎలా మేము గైడ్ చేసుకోవాలి, మా కార్యకర్తలు మీరెవరే మమ్మల్ని డిసైడ్ చేయడానికి? మా పార్టీ తెలంగాణలో పుట్టిన పార్టీ, తెలంగాణ విభాగము ఎప్పుడైనా పార్టీ పెట్టుకుంటారు, ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకుంటుంది, ఎలా అయినా దిశానిర్దేశం చేసుకుంటారు. కానీ ఈ రోజు పెట్టొద్దు, ఆ రోజు పెట్టాలి, వీళ్ళతో పెట్టాలి, వాళ్ళతో పెట్టాలి కదండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న మన నలుగురు, అయ్యప్ప గారు కానీ, వెంకటన్న కానీ, మన ఎన్నో సంవత్సరాలు మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారన్న. ఎప్పుడైనా ఇన్ కెమెరా మీటింగ్ ఆపారన్న. దిస్ ఇస్ ఇన్ కెమెరా మీటింగ్. మనం ప్రోటోకాల్ మనం మాట్లాడేది మరి లాంగ్వేజ్ వచ్చి ఇన్ కెమెరా మీటింగ్. 4 గోడల మధ్యలో పెట్టుకునే పొలిటికల్ పార్టీ మీటింగ్ ఇది యాక్చువల్లీ. కానీ ఎక్కడ కూడా మొత్తం సిస్టమేటిక్ గా విత్ పాస్, డిజిటల్ పాస్ ఉన్న వాళ్ళకి విత్ సీట్ నెంబర్ సహా వెళ్ళాయి, 1 day బిఫోర్ వెళ్ళాయి. అంత ప్రాక్టికల్గా చేసుకున్న దాన్ని ఆపనవసరం లేదని నా ఉద్దేశము. రెండవది చూసుకుంటే, వ్యక్తిగత విమర్శలు ఎన్నైనా ప్రజాస్వామ్యంగా రాజకీయబద్ధంగా ఎన్నైనా చేద్దాం మన విమర్శలు. వ్యక్తిగత విమర్శలు చేయొద్దన్న. ఎందుకంటే మన ఇంట్లో కూడా మదర్ ఉంటారు, సిస్టర్ ఉంటారు. ఆ వీడియోస్ మనల్ని అన్నప్పుడు ఆ వీడియోస్ చూస్తే వాళ్ళు ఎలా బాధపడతారో ఆపోజిట్ వాళ్ళు కూడా అదే బాధపడతారన్న. ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, అందరం కలిసి ఉన్నాం, బయటకు వస్తే అందరూ అన్నదమ్ములం, తెలంగాణ బిడ్డలం, మన తెలంగాణ ఇది. కానీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేయడం వల్ల చాలా ఇదిగా ఉంటుంది అన్న. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడిండు. పొన్నం ప్రభాకర్ అన్న గురించి మాట్లాడాలంటే వైఎస్ఆర్ అన్న, ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ 5 minutes అన్న. వెంకటన్న 5 minutes నేను మాట్లాడినాయండి. అంతా చెప్తే మీకు కూడా అర్థమైంది, నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది. అయితే ఏంటి అంటే, పొన్నం ప్రభాకర్ అన్న ఉన్నాడు. వైఎస్ హయాంలో ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమం తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ఉద్యమం గురించి కానీ, తెలంగాణ కళాకారుల గురించి మాట్లాడిందన్న? ఎప్పుడు మాట్లాడలే వైఎస్ఆర్ ఉన్నంత వరకు.
తెలంగాణ ద్రోహిలాగా బిహేవియర్ చేశారు పొన్నం ప్రభాకర్ అన్న. అందుకే తెలంగాణ ప్రజలు తెలంగాణ ద్రోహి అని చెప్పి 3 సార్లు ఓడగొట్టారు. ఈసారి ఏదో రేవంత్ అన్న పుణ్యాన వాళ్ళందరి వల్ల ఈసారికి నెగ్గింది, కానీ జనరల్ గా అయితే తెలంగాణ ద్రోహి అని ప్రజలు అనుకుంటారన్న చాలా మంది. ముఖ్యంగా చెప్పాలంటే పొన్నం ప్రభాకర్ అన్న గురించి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడింది కాబట్టి మేము కూడా మాట్లాడాలి. మా అధినేత మాట్లాడొద్దు అంటాడు, కానీ మాకు కూడా కొంచెం తెలంగాణ రక్తం లోపల ఉంది, కమ్యూనిజం రక్తం లోపల ఉంది కాబట్టి అది ఆగదు, బయటకు వస్తూనే ఉంటాయి మాటలు. కాబట్టి ఏంటంటే అత్యంత కరప్షన్ మినిస్టర్ లిస్టులలో ఫస్ట్ ఉన్నది పొన్నం ప్రభాకర్ గారు. రేవంత్ రెడ్డి గారి టేబుల్ మీద ఉందని ఈ విశ్వనిషే సమాచారం. అన్న ముందు మా మీద ఏం దృష్టి పెడతావు, కానీ నీ మంత్రిత్వ శాఖ పోద్దంట ఇయ్యాను రేపు కొద్దిగా దాని మీద దృష్టి పెట్టన్నా. దాంట్లో కూడా ఏంది సిద్దిపేట ల్యాండ్లలో 150 crores అవినీతి అని ఉందన్న. తర్వాతకి మొన్న వచ్చిన డిజిటల్ టికెటింగ్ మీద టెండర్లో కూడా చేసామని ఆరోపణలు ఉన్నాయన్న. ముందు ఆ శాఖ మీద దృష్టి పెట్టన్న అన్నిటికన్నా ముందు. తర్వాత మేజర్గా ఏంటంటన్నా, నువ్వు కరీంనగర్కి చాలా సంవత్సరాల నుంచి నువ్వు కాంగ్రెస్ నుంచి నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు. కొండగట్టుకు ఎప్పుడు గుర్తు రాలేదన్నా? కొండగట్టు అభివృద్ధి గుర్తురాలే, అంజన్న గుర్తురాలే. సరే, ఇంత డబ్బు అనేది కాదు, ఆయన ప్రాధాన్యత. ఆయన ఇంటి దేవుడు హనుమంతుడు, కొండగట్టు హనుమంతుడు ఇంటి దేవుడు కాబట్టి ఆయనకు మరో జన్మ ఇచ్చిన ప్లేస్ కాబట్టి టీటీడీ నుంచి 35 కోట్ల నిధులు తీసుకొచ్చి మనకు అభివృద్ధి జరుగుతుంది. అది ఎవరి వల్ల జరిగింది పక్కకు పెడితే అభివృద్ధి జరిగింది. అదే కానీ టీటీడీ ఇచ్చింది మన డబ్బులు అంటే కరెక్ట్ కాదన్న. మన డబ్బులు ఉండొచ్చు, ఉండిలో పడ్డానికి అన్ని వెంకన్న డబ్బులే, మన డబ్బులు కావు. కాకపోతే దాన్ని సిఫారు చేసి దాన్ని రికమెండింగ్ చేసి ఫాలో అప్ చేసింది ఎవరు అంటే అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు కాశీలో కూడా మనం కాశీ పోతామన్నా, కాశీ పోతాము, అటు పోతే చాలా టెంపుల్లోకి వెళ్తాం, వెళ్ళి అందులో హుండీ వేస్తాం. అరే మన తెలంగాణలో వేసిన డబ్బులు ఇస్తావా ఇవ్వవా? కాశీలో మన తెలంగాణలో వేసారు, కాశీ హుండీల డబ్బులు కూడా మాకు కావాలి అంటే తెలంగాణ ఊరుకోరన్న. ఒకసారి హుండీలు వేసినాం, అదే దేవాదాయ శాఖ పోతే దేవాదాయ శాఖలో జనరల్గా ఏంటంటే ఆ రాష్ట్రం వరకు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. మెజార్టీ వరకు 90% వరకు ఆ రాష్ట్రం వరకే ఎక్కువ ఖర్చు పెట్టిన సందర్భాలు ఎక్కువ. పక్క రాష్ట్రంలో పెట్టాలంటే మన టీటీడీ కాశ్మీర్లో కూడా, అటు పోతే సౌత్ లో నార్త్ లో కూడా చాలా టీటీడీ కళ్యాణ మండపాలు ఉన్నాయి, టెంపుల్ ఉన్నాయి, టీటీడీ టెంపుల్. ఇది కాదనట్లే. కాకపోతే దాని ఇనిషియేటివ్ తీసుకొని అధికారంలో రాగానే ఇనిషియేటివ్ తీసుకొని చేసిన నేత పవన్ కళ్యాణ్. ఆ రోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం హానర్ ఇచ్చింది చేసినందుకు. సో నేనేమంటున్నా అంటే పొన్నం ప్రభాకర్ అన్న, ఇప్పటికైనా మీరు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకు అంటే చెప్తా, తెలంగాణ భావజాలాన్ని కానీ, తెలంగాణ సంస్కృతిని కానీ, తెలంగాణ వాళ్ళ ప్రజల కానీ ఎక్కడ కూడా మనోభావాలు దెబ్బతినగా మాట్లాడలే. ప్రతిసారి కూడా ఆంధ్రాలో సభ పెట్టి జై తెలంగాణ అనే ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే ప్రతిసారి చెప్తారు. ఎందుకు అంటే నేను తెలంగాణ యొక్క స్ఫూర్తి, వాళ్ళ పోరాట పటిమ నుంచి పార్టీ పెట్టా, గద్దరన్న పాటను చూసి ఇన్స్పైర్ అయినా అని చెప్పిన సందర్భంలో ఒక్కసారి చెప్పడం కాదు, నా ప్రతి సభలో చెప్తారు. మచిలీపట్నము, కాకినాడ, విజయవాడ ఎక్కడ మాట్లాడినా అదే మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి మీద మీరు విమర్శలు చేయడం చాలా బాధాకరం. సరే, ఒక సామాన్య కార్యకర్త చేసినట్టే ఏమో అనుకుందాం, కానీ ఒక మినిస్టర్ హోదాలో ఉండి ఇంకో అక్కడ పక్క డిప్యూటీ సీఎం మినిస్టర్ గారిని అనడం చాలా బాధాకరం. అనిరుద్ధ్ రెడ్డి అంటే వాళ్ళు మాట్లాడారని అనుకున్నాం, వాళ్ళకి ఏంటంటే మతి స్థిమితం లేదు. ఎర్రగడ్డ ఉండవాసాలు అక్కడ జడ్చర్లో ఉన్నాడు, కానీ మీరు కూడా మాట్లాడడం అంటే బాధగా అనిపించింది అన్న. ఈ అనిరుద్ధ్ రెడ్డి గురించి చెప్పాలి. ఎంత పైచాచిక ఆనందం అంటే ఇది. బాత్రూమ్లలో వెండి వేసిందన్న, పండుకునే బెడ్లు వెండి. దీనికి ఎక్కడి నుంచి వచ్చినాయా? నువ్వు వెండి బెడ్లు, వెండి బాత్రూమ్లు అన్ని అఫిడవిట్లో పెట్టినావా? పెట్టలేదు. మరి అఫిడవిట్లో పెట్టకపోతే గెలిచినాక ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఎంత మూర్ఖత్వం. తెలంగాణలో అమరవీరులు చనిపోయి అమరవీరుల కుటుంబాలు తిండి లేకపోతే ఇందాక అన్న చెప్తున్నాడు, శ్రీనివాస్ కానిస్టేబుల్ గురించి చెప్తున్నాడు, తినడానికి తిండి లేక అలమటిస్తుంటే నువ్వు వెండి మంచాల పండుకుంటావా? నువ్వు కూడా మాట్లాడతావా తెలంగాణ అమరవీరుల గురించి? మొన్న ఒక వీడియో చూసినా, అది ఎవరో నేను చెప్పింది నువ్వు చెప్పింది కాదు, మనం చెప్పింది కాదు, నువ్వే యూట్యూబ్కి ఇంటర్వ్యూ ఇచ్చుకున్నావు. నా భాగవతం అంతా ఇది, నేను వెండి మంచాల్లో పండుకుంటా, వెండి మంచాల్లో పోతా నేను మంచి నువ్వే ఇచ్చుకున్నావు. అందులో కొంచెం నీసి తెలంగాణ అమరవీరులకు శ్రీనాథ్కి ఇయ్యరాదు? కానిస్టేబుల్ శ్రీనాథ్కి ఎంతో కొంత ఆర్థికంగా సాయం చేయి, ఉపాధి కల్పించు, ఒక షాప్ పెట్టించు. ఎందుకే వెండి మంచాలు పడుకున్నదే పండుకోవడం, వాళ్ళ కట్ట మంచం పడుకున్నదే మంచం పండుకోవడం, నెల మీద పడుకున్న అదే మంచం. నువ్వు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడతావు. నీకు వైఎస్ఆర్సీపీకి ఉన్న సంబంధం వల్ల నీకు కూడా అదే వచ్చింది. నేను చెప్తున్నా, ఇప్పుడు రేవంత్ అని ఉన్నాడు, మీ 100% ఆయన దగ్గర మీరు నేర్చుకుంటావు. ఒక జెడ్పీటీసీ నుంచి ఒక సీఎం వరకు ఎదిగిండు. ఆయన యొక్క ఇన్స్పిరేషన్, ఆయన పట్టుదల, ఆయన క్రమశిక్షణ మీరు నేర్చుకుంటావు. అట్లా నేర్చుకోవాలి. ఎవరైనా ఏ రాజకీయ నాయకుల నుంచి కానీ పిచ్చిగా మాట్లాడడం అంటే కుదరదు. ఎందుకంటే జెన్జీ మారిపోయింది జనరేషన్. ఇప్పుడంతా మొత్తం 2000 జనరేషన్ నడుస్తుంది. ఇంకా కూడా 1960, 1940 రాజకీయాలు చేస్తా అంటే కుదరవు. ఎందుకంటే అంత డిస్టిలేషన్ అయిపోయింది. ఇంతకుముందు ఏం మాట్లాడి బయట తెలవలే, ఇప్పుడు సెకండ్లలో మనం మాట్లాడింది ప్రపంచం మొత్తం పోతే ఎక్కడికైనా. అలాంటి చెప్పండి, నిన్న జరిగిన మాధవరెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఇలాంటి సూచనలు చేయడం చాలా బాధ. మాధవరెడ్డి గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత లాస్ట్ 1 సెకండ్, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అంటే, నాకు రాష్ట్రం కన్నా
దేశం ముఖ్యము, దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటున్న వ్యక్తి మా దగ్గర పవన్ కళ్యాణ్ గారు. కాంగ్రెస్ అట్లా అనలే. ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఎమ్మెల్యే గాంధీ గారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ గారు పాకిస్తాన్ లో వచ్చి షేర్లింగంపల్లిలో హ్యాపీగా ఉండొచ్చు అనే వాడు చాలా సందర్భాల్లో అన్నాడు. ఆయన కావాలని విట్నెస్ చూపిస్తా, వీడియోలు చూపిస్తా. అదే యాక్షన్ మన పిసిసి మహేష్ గౌడ్ గారు మీరు తీసుకోగలుగుతారా? పాకిస్తాన్ నుంచి వచ్చే షేర్లింగంపల్లిలో ఉండొచ్చంట. ఇది ఎక్కడ రాజ్యాంగం అండి? దేశభక్తి లేని కాంగ్రెస్ ఎందుకండి? ఆ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అక్కడ జమ్మూ దగ్గర సైనికులు పోరాడుతుంటే ఇక్కడ ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడడం ఎంత బాధాకరం. ఇలాంటి వాటిని క్రమశిక్షణ పెట్టే పనే దేశభక్తి ఉండాలండి. కాంగ్రెస్ వాళ్ళకి దేశభక్తి లేదు, కొంతమందికి, అందరికి కాదు, కొంతమందికి. అనిల్ రెడ్డి లాంటి వాళ్ళకి, పొన్న ప్రభాకర్ గారు లాంటి వాళ్ళకి, ఆర్కే పూడి గాంధీ లాంటి వాళ్ళకు దేశభక్తి లేదు. అదే రామ్మోహన్ అన్న కానీ వెంకటన్న కానీ వాళ్ళు మాట్లాడతారు, పద్ధతిగా మాట్లాడతారు, వాళ్ళు ఒక లైన్ మీద మాట్లాడతారు. అట్లా మాట్లాడాలి కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. మీరు నేర్చుకున్న వెంకటన్న మీ దగ్గర నుంచి, మీ పొన్నం ప్రభాకర్ గారు, అనిల్ రెడ్డి గారు, ఆర్కేపూడి గాంధీ గారు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలన్న క్లాసులు ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి మినిమం ఇంకిత జ్ఞానం లేదు వాళ్ళకి. పాకిస్తాన్ నుంచి వచ్చి షేర్లింగంపల్లి ఉంటాడన్నా. కొంచెం దయచేసి రిక్వెస్ట్ అన్న, పిసిసి మహేష్ కుమార్ అన్న, మీరు వెంకటన్నతోని ఒక 3 రోజులు ట్రైనింగ్ పెట్టించండి అన్న వీళ్ళకు, మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మా షేర్లింగంపల్లి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారికి. మేము బయట మేము వచ్చి చెప్పమన్నా. వెంకటన్న మంచిగా మాట్లాడతాడు, తెలంగాణ వాది, అందులో డిసిప్లిన్ మనిషి. ఆయనతో మీరు ట్రైనింగ్ పెట్టించండి అన్న. పెట్టిస్తే అప్పుడు ఆయన కొద్దిగా మంచిగా మాట్లాడతారు. సంస్కారం అంటూ తెలంగాణ భాష బయటికి పోతే అన్న, మేము ఎక్కడికి పోయినా, నేను బయట కంట్రీలో కూడా ఉన్నా అన్న, బయటికి పోతే ఇండియా అని చెప్తాం, ఇన్ని మన భారతదేశం నేను భారతదేశం నుంచి వచ్చినా అని చెప్తా. ఎక్కడ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటాను, తెలంగాణ అని చెప్పుకుంటాను. బయటికి పోతే తెలంగాణ మన ఇట్లా గోలపడితే తెలంగాణ భాష యాస మీద అవమానం జరుగుతుందన్న. బయటికి పోతే మన తెలంగాణ ప్రజలు అందరూ ఉమ్మడి కలిసికట్టుగా ఉండాలి. మనం మొన్న మార్వాడి యుద్ధం చేస్తారు చాలా మంది, 2 రోజుల వరకు. తర్వాతకి మన కేరళ అంటారు, ఇలా ఆంధ్ర అన్నారు, గుజరాతీ అన్నారు. అందరు పోతే ఏమని మిగుతారు అన్న? బూడిద. మనం తప్ప ఏముండవు. ఒకటి నేనేమంటాను, అందరం కలిసి ఉండాలి అన్న. మినీ ఇండియా, హైదరాబాద్ అంటే మినీ ఇండియా అని పేరుంది. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరం కలిసి ఉండాలి, మంచిగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి. హైదరాబాద్ 60 సంవత్సరాల డెవలప్మెంట్ అడుగుతున్నారు. ఉండడానికి వరకు, వెళ్ళడానికి వరకు ఎవరిని అడగలేదు, ఏ ప్రజలు అనలేదు. మీరు ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయడం అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చివరిగా చెప్పండి. రాజకీయాలు చేయడానికి ఇది భారతదేశంలో అంతర్భాగం అండి. తెలంగాణ మా ఆర్కేపూడి గాంధీ అంటే పాకిస్తాన్ కాదు, ఇది భారతదేశం అంతర్భాగం. ఇప్పుడు ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేశారండి? అది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టింది అంటే నేను ఊకే టార్గెట్ చేయడం కాదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీలు ఎక్కడ పుట్టినాయి, ఎక్కడ దానికి వచ్చినాయి? ఎవరైనా మన రాజ్యాంగం కల్పించింది, అంబేద్కర్ గారు ఇచ్చిన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ వస్తాను, కంక్లూడ్ చేద్దరు. కానీ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్, 2 minutes. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలు ఎక్కడ ఉన్నాయి అనే దాన్ని బట్టి రాజకీయం చేయాలా వద్దా నిర్ణయించుకుంటారు ప్రజలు. నేను ఒక్కరు కాదు. అందుకని అంటున్నాను, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గా ఉన్నాడు. జ్వరం వస్తే హైదరాబాద్కి వచ్చి వైద్యం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అవమానించినట్టు, ప్రభుత్వం భాగమైన నేను వైద్యం ఎక్కడ చేయించుకోవాలని ఎవరు నిర్ణయించాలంటే ఎవరి ఆరోగ్యం పార్టీ కాదంటలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ ఆరోగ్యం ఇస్తున్నాడో ఆయన కూడా అదే ఆరోగ్యం ఇస్తున్నాడు ఉంటే కరెక్ట్ కదా. మనం మోడీ గారు వచ్చినప్పుడు ఇద్దరిని కలవడం, ఇక్కడ కలవకుండా ఎన్ని పిలుపుకొని కలిసినా ఏం కాకపోతుంది. సరే, పవన్ కళ్యాణ్ గారు జబ్బు పడినాడు, ఆయన కొంత ఆపరేషన్ అయింది, ఆయన కలిపించాడు. చంద్రబాబు నాయుడు ఏ జబ్బు పడినాడు, చంద్రబాబు నాయుడు ఏమైంది కనుక కలిపించాడు. హైదరాబాద్ లో మోడీ ఇద్దరిని కలవడం వల్ల హైదరాబాద్ మొత్తం తెలంగాణ రాజకీయాల్లో ఈ 3 పార్టీలు కలిసి రేపు దాడి చేయబోతున్నాయని తెలంగాణ ప్రజలు అనుమానపడుతుంది. నేను కాదు, అనుమానపడుతున్నాను. దానికి ఇదంతా వచ్చింది అంటున్నాడే. రెండోది, పవన్ కళ్యాణ్ ఎక్కడ సమర్థించినండి. ఎక్కడ కూడా అయ్యప్ప గారి లాగా నేను ఒకటి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు భూమి కొనుక్కోవచ్చాను, ఎఫ్టీఎల్ అయితే కరెక్టే అని. అట్లాగే ఆయన పార్టీ పెట్టుకోవచ్చు, పార్టీలో పోటీ చేసింది, వాళ్ళు కొత్త కాదు కదా. నిన్న ఒక్కటి సమయం, ఇప్పుడు మధురెడ్డి గారు ఎప్పుడు పెట్టాలని మీరు చెప్తారని ఖచ్చితంగా. ఎందుకంటే నిన్న ఒక్కనాడు కాకుండా రేపు ఎల్లుండి ఎప్పుడు పెట్టుకుని అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ నాగేశ్వర్ గారి ఇష్యూ వచ్చిన జరిగింది. లేకపోతే నాగేశ్వర ఇష్యూ లేకపోతే ఒక మాట చెప్తాను మధురెడ్డి గారు. నిన్న మనకు పార్టీ ఉంది కదా, జనసేన పార్టీ కార్యాలయంలో నిన్న బ్రహ్మాండంగా తెలంగాణ అవతరణ ఉత్సవాలు చేసి అప్పుడు మాట్లాడితే బాగుండేది అంటున్నాను. ఒక మాట చెప్పడం కాదు, కేవలం అదే అన్ని పార్టీలు చేసినాయి కదా, అట్లే చేసి ఊరుకుంటే అయిపోయేది. నేను ఏమంటున్నా, నిన్న ప్రెస్ మీట్ పెట్టకుండా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పార్టీ పరంగా ఇప్పుడు అన్ని వైసీపీ లేదు, ఇక్కడ చేయలేదు. మీ పార్టీ అయితే ఉంది కదా, అన్ని పార్టీలాగా మీరు కూడా చేస్తే బాగుండేది నా ఉద్దేశం. రేపు వేరే వ్యతిరేకంగా ఒక మాట సార్, నేను ఒక మాట చెప్తాను. రాజకీయ ప్రయోజనాలకు వస్తే రేపు ఆంధ్ర తెలంగాణ మధ్య చాలా మన సమస్యలు ఉంటాయి.
వీటిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కృష్ణా జిల్లాల గురించి ఆయన మాధవరెడ్డి గారు మాట్లాడతారు తెలంగాణ గురించి, కాదంటలేదు నేను. తెలంగాణ కరెక్ట్ అయితే లేకపోతే లేదు. కానీ రేపు ఉప ముఖ్యమంత్రిగా ఎటు పద్ధతి చేస్తారు? షర్మిలను కూడా అదే ప్రశ్న అడిగిన చాలా మంది. షర్మిల గారు ఇక్కడ పార్టీ పెట్టి అదే అడిగింది. ఎందుకని ఏంటంటే ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుకోండి. నిజంగా మాధవరెడ్డి గారు శంకర్ గౌడ్ గారు ఇక్కడ అధ్యక్షుడు, శంకర్ గౌడ్ గారు నిజంగానే జాతీయ అధ్యక్షుడు కాదంటలేదు. శంకర్ గౌడ్ గారు నిజంగానే ఇక్కడ చేసి ఒక మంచి ఉద్యోగం చేస్తే ఎవరొస్తారని అంటున్నాను. పవన్ కళ్యాణ్ ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఈ వైద్యానికి కూడా ఇక్కడికి వచ్చి చిన్న పని కూడా, నేను ఆస్తులు ఇక్కడ ఆత్మలు అక్కడ ఉన్నాయి, ఈ మాట అంటున్నాను. పరిశ్రమగా ఉన్నా కూడా ఆస్తులు ఉండొద్దు అనట్లేదు. కానీ రాజకీయ ప్రయోజనాలు ఎవరి కాపాడుతారనే దాన్ని బట్టి చూస్తారు. గతంలో లోకేష్ కేటీఆర్ మధ్యన పోటీ వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన లోకేష్ గెలిస్తే మన కేటీఆర్ ఇక్కడ మనిషి అన్న, మాధవరెడ్డి ఇక్కడ మనిషి, రేపు పొద్దున శంకర్ గౌడ్ ఇక్కడ మనిషి కాదంటలేదు నేను. కానీ మీ ప్రయోజనాలు తెలంగాణకు అనుకూలంగా ఉంటాయి. తెలంగాణ అంటే వాళ్ళని చంపట్లేదు. నేను కూడా ఇప్పుడు నేను 2 రాష్ట్రాలు అయ్యప్ప గారికి బాగా తెలుసు. 2 రాష్ట్రాల సమస్య మీద నేను ఆరోగ్యంగా మాట్లాడతా, 2 రాష్ట్రాల సమస్య మీద బ్రహ్మాండంగా మాట్లాడతా, అది లేదు. కానీ ఇక్కడికి వచ్చాకల్లా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యన ఉన్న ఏదైతే అన్నదమ్ముల మధ్య పంచాయతీలో ఎడిదిక్కుంటావు అని ఏ పక్కన ఉంటావు నాకన్నా అని అడుగుతున్నా. ఆ పక్కనే ఉంటారు, మీకు ద్రోహం చేస్తున్నారు అంటున్నాను నేను. అందుకనే తెలంగాణలో పార్టీ పెడితే ఎవరు వద్దనట్లేరు, పోటీ చేస్తే ఎవరు వద్దనట్లేరు. పోటీ చేసిండు, విఫలమైందా సఫలమైందా ప్రజలు తెలిసింది. కానీ రేపొద్దున అది చేసుకుని ఎవరు వద్దన్నారు. కానీ ఈ సందర్భంగా మాటలు మాట్లాడద్దు. మీరు అన్నది ఒకటి వ్యక్తిగతంగా మాట్లాడద్దు. అది అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడిన తప్పే, ఇంకోటి మాట్లాడిన తప్పే. ఇప్పుడు ఇంకోటి కబ్జాదారులు ఎవడైనా దూరం పెట్టాలంటున్నారు. తెలంగాణ వాడైతే ముద్దు పెట్టుకుందామా? నేను నిన్న ఒక మాట చెప్పి ముగిస్తాను. లక్ష్మణ్ గారు ఖైరతాబాద్ వెంకటరమణ కాలనీ ఉంది. అక్కడ ఒక కిరాయికున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ వెలుగురు సురేష్ అని మంచి జర్నలిస్ట్, ఆయన అయ్యప్ప గారు కూడా తెలుసుంటాడు, చాలా మంచి పుస్తకాలు రాసిన ఆయన. దెబ్బలు తిన్నాడు ఒక పార్కు స్థలం కోసం, 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాడు. చివరికి కోర్టులో ఓడిపోయి నిన్న ఆ పాత ఫోటో పెట్టుకుని ఆవేదన వ్యక్తం చేసుకుంటూ రోజు అక్కడ ఉండే వాళ్ళు పార్కును పట్టించుకుంటలేరు. పార్క్ పోయింది కదా, ఎవరు ఖైరతాబాద్ లో ఎవరి పెద్ద నడుస్తుంది మీ అందరికి తెలుసు. నీ పేరు చెప్తే బాగుండదు, ఎందుకంటే ఇజ్జత్ ఆవేశమే చెప్తారు. నేను పేరు చెప్పిన అందుకని ఏమంటే అంటే వాళ్ళు ఇవాడికి ఆ పార్క్ స్థలం కబ్జా చేశారు. ప్రజా ఆలోచన వ్యక్తిని ఉప్పలు ఆంధ్ర, కానీ 50-60 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నాం. రైట్ రామ్మోహన్ గారు, అభిప్రాయం అర్థమైంది సార్. సమయం అయిపోయింది, అన్యత భావించుకోండి. ఒక్కటే మాట్లాడు, పార్క్ స్థలం కబ్జా ఆపి చాలా పెద్ద ఎత్తున అందరితో విమర్శలు ఎదుర్కొన్నారు. నేను ఏమంటున్నానంటే అటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ నాయకులు లేరా? కాదట్లేదు నేను. కానీ ఇది ఈ సందర్భం సమయం కాదు. పవన్ కళ్యాణ్కి బారా తర్వాత పుల్లా ఎవరు వద్దంటారు. రాజకీయంగా పోటీ అని గెలుస్తాడో ఓడతాడు తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఈ ప్రజల మధ్య విద్వేషాలు రేపకండి, దయ్యాలు వచ్చి కయ్యాలు పెట్టొద్దని నేను అనుకుంటాను. రైట్ అయ్యప్ప గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్, 2 minutes. మా గురువు గారు వెంకటస్వామి గారు, మా గురువు గారు చెప్పింది ఒక మాట నాకు చాలా సంతోషం వేసింది. తెలంగాణ కోసం బలిదానాలు చేసిన కుటుంబాలని ఆదుకోవడానికి ఈ రోజు నుంచి మేము ప్రయత్నం చేస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అన్నారు. అది చాలా మంచి విషయం. ఇంకొక విషయం అండి, తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు నేను పోటీ చేస్తానని అలా, తెలంగాణలో ఉండేటువంటి జనసేన పార్టీ తెలంగాణలో ఉంటుంది. తెలంగాణ నాయకులే జనసేన పార్టీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారు. వాళ్ళ ప్రాంతాన్ని, వాళ్ళ యొక్క అభివృద్ధిని వాళ్ళే కాపాడుకుంటారు. కానీ తెలంగాణలో ఉండేటువంటి జనసేన పార్టీ ఉంటుంది. కానీ తెలంగాణలో ఉండేటువంటి జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, అక్కడ ఉండేటువంటి ప్రజలు అనుగుణంగానే పాలన అనేది ఉంటుంది తప్ప ఇక్కడ ఆంధ్ర వేరు తెలంగాణ వేరండి. ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ నాయకుడు అయితే ఆంధ్రలోనే చేయాలి. తెలంగాణలో అతను పార్టీ తరఫున ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉంటారో ఆయన అక్కడ అభివృద్ధి మాత్రం పట్టించుకోవాలి. అంతేకాని 2 ప్రాంతాలని మధ్య చిచ్చులు పెట్టే విధంగా పాలన అనేది ఉండకూడదు. అది పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున్న పార్టీని సీఎం అయిన వ్యక్తి అయినా సరే తెలంగాణ యొక్క అభివృద్ధిని అడ్డుపడితే మట్టికి అది తీవ్రమైనటువంటి నేరమే. కానీ వాస్తవంగా మాట్లాడు, తెలంగాణ ప్రజలే, తెలంగాణలో ఉండేటువంటి జనసేన శ్రేణులే ఆ పార్టీ నిర్మాణాన్ని, ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లి ఆ పార్టీ అభివృద్ధిలోకి తీసుకొచ్చి అధికారంలోకి వస్తే వాళ్ళు ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసమే మాట్లాడాలి. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకి పంపకాలు, తెలంగాణ కోసం పోరాడాలి. ఆంధ్ర ఉండేటువంటి నాయకత్వం ఆంధ్ర కోసం పోరాడాలి. అంతేగాని ఒకే వ్యక్తి 2 చోట్ల యాక్టింగ్ చేస్తే అది ధర్మం కాదు. క్లారిటీ అయితే ఇస్తున్నాను అది కృష్ణా జలాల విషయంలో. ఇంకో చివరిగా ఒక మాట ఏంటంటే, మనం అంతా కూడా అన్నదమ్ముల్లాగానే ఉంటాం. మనంతా కూడా ఒకే భావం, ఒకే మాట, ఒకే భాషలు. వివాహాల్లో తెలంగాణ వ్యక్తుల్ని మనం పెళ్లి చేసుకున్నారు, ఆంధ్ర తెలంగాణ సంబంధాలు అందుకున్నారు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. కలిసి ఆంధ్ర తెలంగాణలో ఉండేటువంటి అనేక మంది పార్ట్నర్షిప్ గా ఏకమై అనేక పరిశ్రమలు స్థాపించుకున్నారు. 2 ప్రాంతాలను కూడా డెవలప్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంత డెవలప్మెంట్ ఉంటుందండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, తెలంగాణలో ఉండేటువంటి పోరాటం చూసి ఆంధ్ర ప్రజలు నేర్చుకోవాలని చెప్పారు. అది ఒక మంచి విషయాన్ని. అలాగే అక్కడ హైదరాబాద్ బిర్యానీ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం.
అలాగే కొన్ని తెలంగాణలో ఉండేటువంటి భావాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ కూడా చెప్తూ ఉండేవారు. ఒరే బాబు, మీరు తెలంగాణ ఉద్యమం చూసి నేర్చుకోండి, వాళ్ళ క్రమశిక్షణ చూసి నేర్చుకోండి అని సభల్లో కూడా జై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు. నేను ఆంధ్ర వ్యక్తిగా ఆయన సమర్థించట్లేదు, కానీ పొద్దున తెలంగాణ కోసం అసూలు బాసిన కుటుంబాలని ఒక జాబితా తయారు చేసి ఆ కుటుంబాలను ఆదుకోమని చెప్పి, వాళ్ళు చాలా మంది నా స్నేహితులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆదుకోమని చెప్పి నేను కత్తి వెంకటస్వామి గారిని, ఆయన ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానండి. రైట్ వెంకటస్వామి గారు కంక్లూడ్ చేయండి సార్. నేను ఆయన రిక్వెస్ట్ నేను ఆహ్వానిస్తున్నా. మా బాధ్యతను గుర్తు చేసినందుకు వారికి చెప్తున్నా. ఒకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు అని మా గోరెటెంకని ఒక పాట పాడింది ఉద్యమ టైంలో. గట్టనే ఆయన ఇక్కడ రావచ్చు పోవచ్చు, ఆయన సినిమాలు అమ్ముకోవచ్చు, సినిమాలు యాక్ట్ చేయవచ్చు, డబుల్ యాక్షన్ కూడా చేయొచ్చు, రెండు పాత్రలను పోషించవచ్చు. ఇప్పుడు ఆయన రెండో పాత్ర కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, మరి ఇక్కడ ఏముండాలనుకుంటున్నారో రెండో పాత్రకు ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటున్నానంటే, దీని వెనకాల ఒక రాజకీయమైనటువంటి ఆధిపత్యానికి సంబంధించిన కుట్ర ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బానిస బతుకుల పెనుచీటకులో కూరుకపోయినటువంటి జనాలు కొంతమంది ఉంటారు. మన ప్రాంతము, మన అస్తిత్వము, మన యొక్క 60 ఏళ్ల పోరాటం మాధవరెడ్డి గారికి అర్థం కావాలి. 60 ఏళ్ల పోరాటం. ఆ కూర్చున్నటువంటి పెద్ద మనిషి ఆయన 69 ఉద్యమం నుంచి ఉన్నవాడు. నేను 2009 ఉద్యమంలో నేనున్నాను. మాధవరెడ్డి మీరు కూడా ఉండి ఉంటారు. సో 60 ఏళ్ల పోరాటానికి ఆకాంక్షకు ఒక రూపం వచ్చినాక కూడా మేమే ఇంకా పాలించాలా, మేమే ఆధిపత్యం చెల్లించాలనేటువంటి ఆధిపత్య ధోరణి ఏదైతే ఉన్నదో అది ఆక్షేపణీయం. అది మోడీ వచ్చినా ఆక్షేపణీయమే, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా ఆక్షేపణీయమే. రెండు ప్రాంతాలు ఏర్పడ్డ తర్వాత రెండు ప్రాంతాలలో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్న వాళ్ళం. రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు జాతీయ పార్టీలు పెట్టింది కాబట్టి, తెలుగుదేశం ఒక జాతీయ పార్టీ, లేకపోతే జనసేన కూడా ఒక జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ శాఖ ఉండడంలో అభ్యంతరం లేదు. రాజ్యాంగము ఆ వెసులుబాటు కనిపిస్తుంది. రాజ్యాంగానికి నేను వ్యతిరేకంగా మాట్లాడను కూడా. ఎందుకనంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్ స్ఫూర్తితో పెరిగిన వాళ్ళం మేమంతా. కాబట్టి మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడాం. రాజ్యాంగ హక్కులను ఎవరిది కూడా కాలరాసే ఉద్దేశము మా పార్టీకి కానీ మాకు కానీ మా వ్యక్తిగతంగా కానీ ఎవరికి లేదు. మీరు కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటును ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా జనసేన నాయకులు కూడా, ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కూడా వాళ్ళ కార్యాలయాలలో లేకపోతే వాళ్ళ ఇళ్ళ మీద జాతీయ జెండా ఎగిరేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సంబరంగా చేయడానికి బదులుగా ఆ పవన్ కళ్యాణ్ని జయగొట్టడానికే మీకు సరిపోయింది. ముందు తెలంగాణ తల్లికి జయగొట్టండి, తెలంగాణ రాష్ట్రానికి జయగొట్టండి, తెలంగాణ ప్రజలకు జయగొట్టండి, తర్వాత మీరు వ్యక్తిగతంగా మీ అభిమానాన్ని బట్టి ఎవరికైనా జయగొట్టండి. సో కాబట్టి నేనేమంటున్నానంటే, అంత పెద్ద అభినవ శ్రీకృష్ణుడిలాగా పేరుగాంచినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క వ్యక్తిత్వం మనకు తెలిసిందే. అట్లాంటి ఆయననే కల్వకుర్తి ప్రజలు ఓడగొట్టినారు. కాబట్టి ఆంధ్ర ప్రాంత ప్రజలు కానీ ఆంధ్ర ప్రాంత ప్రజల విషయంలో అసలు డిస్ప్యూట్ లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాంతము, అది కూడా పవన్ కళ్యాణ్ యొక్క తొందరపాటు కారణంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాన్ని నేను ఆపాలని దయచేసి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. వారు సేవ కోసం వచ్చిన, సామాజిక సేవకు వచ్చిన, రాజకీయమైన యాక్షన్ కోసం వచ్చిన, రాజకీయమైనటువంటి ఆయనను ఎవరు నడిపిస్తున్నారు ఏందనే దానికి కూడా నేను పోతలేను. మా ప్రభాకర్ అని అన్నాడు ఏదంటే ఆయన ఎవరు నడిపిస్తున్నారని. ఇది శిఖండి యుద్ధం చేయొద్దు. ఆయన డైరెక్ట్ అంటున్నాడు, నేనే డైరెక్ట్ పోటీ చేస్తా అని అంటున్నారు. రండి, వెల్కమ్. మా 4 పార్టీలు 5 పార్టీలు ఉన్నాయి. 4-5 పార్టీలలో ఇంకొక పార్టీ మీరు, ఇంకొక రాజకీయ పక్షం మీరు. సో రాజకీయంగా ఏదన్నా మాట్లాడుకుందాం, కానీ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడి ఉన్నారు. మీరు ఇప్పుడు మాట్లాడుతుంది కూడా మీ అయ్యజాగిరి అని తెలంగాణ ప్రజలను అందరిని ఉద్దేశించి అన్నారు మీరు. పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలా, నువ్వు కేవలం ఆయన ఎవరు మా పొన్నం ప్రభాకర్ గారిని అనలేదు.
తెలంగాణ ప్రజలను మొత్తం ఉద్దేశించి రైట్. జాగిరా అని అన్నారు. అన్నా ఇది మా అయ్య జాగిరే, ఇది మా అయ్య జాగిరే అని నేను కూడా చెప్తున్నా. డెఫినెట్ గా మీరు రావచ్చు, మా బంధువులుగా, మా సోదరులుగా, మా సహచరులుగా, మా దాయాదులుగా మీరు రావచ్చు పోవచ్చు, కానీ ఇక్కడ మా అస్తిత్వాన్ని క్వశ్చన్ చేయకండి. దయచేసి ఏంటంటే ప్రజల వరకు వెళ్ళొద్దు. ప్రజల వెళ్ళి ఇప్పటిదాకా ఉన్నటువంటి అభిమానం, అంటే ఒక నటుడిగా ఆయన మీద ఉన్నటువంటి అభిమానం కూడా వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి రాకుండా జనసేన పార్టీ, ఇక్కడున్న కార్యకర్తలు, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వారిని ఇక్కడికి ప్రోత్సహిస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేతలు కొద్దిగా ఇది సెన్సిటివ్ ఇష్యూ, ప్రాంతాల మధ్యన చిచ్చు రావద్దని మనం అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో చాలా బాగా మాట్లాడినారు. రెండు ప్రాంతాల వాళ్ళు అభివృద్ధి చెందాలి, ఆ తెలుగు వాళ్ళందరం ఒకటే, మనం ఎప్పుడున్నా కూడా కలిసి ఉండాలా అని ఎక్కడో నేను పేపర్లో చూసిన. అసలు మంచి మాటలు మాట్లాడిండ్రు. ఆ మాటలకు సహకారం చేయండి. అనవసరమైనటువంటి చిన్న చిన్న రాజకీయమైనటువంటి ప్రేరేపణలతోటి, తొందరపాటు వాక్యాలతోటి అనవసరంగా మనోభావాన్ని దెబ్బతీసి మీరు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు నేను కోరుకుంటున్నా, పవన్ కళ్యాణ్ యాక్టర్గా ఇక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. యూత్లో మంచి పేరు ఉన్నది, మంచి యాక్టర్ అనేటువంటి అది ఉన్నది, క్రేజీ ఉన్నది. ఆ క్రేజీని చేజేతిలా మీరే దాన్ని నాశనం చేసుకోవద్దని నేను ఫ్రెండ్లీ సలహా ఇస్తున్నా. రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఒక చిన్న మాట అండి, మా గురువు గారికి, ఆయన నరేంద్ర మోడీ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. కానీ ఎక్కడో ఇటలీ నుంచి వచ్చినటువంటి సోనియా గాంధీ గారి అక్కడ చుట్టి నొక్కితే ఇక్కడ తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి అక్కడ రెడీ అవుతూ ఉంటారు. అక్కడ రాహుల్ గాంధీ గారు చుట్టి నొక్కితే గానీ ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి డిసైడ్ చేసేటువంటి వెలుసుబట్టలేదు. అంటే అది మాట్లాడలే. ఈ మోడీ గారు ఆంధ్రప్రదేశ్ లోనే, గుజరాత్ లోనే పుట్టారు, భారతదేశంలో పుట్టారు. కానీ సోనియా గాంధీ ఇటలీలో పుట్టింది. ఆ ఇటలీ మాట ఏదైతే చెప్పిందో ఆ ఇటలీ మాట ఆశించడంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ నడుస్తుంది. మాట్లాడద్దు. నీ ఇంటికి రేవంత్ రెడ్డి బిడ్డ మీ ఇంటికి కోడలుగా వచ్చింది. మరి ఎట్లా ట్రీట్ చేస్తావో ట్రీట్ చేయి. బిడ్డగా ట్రీట్ చేస్తావా, కోడలుగా ట్రీట్ చేస్తావా? కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాయప్ప. దాని గురించి సపరేట్ చర్చ పెట్టుకోండి. పేరు తీసుకున్నా అయ్యప్ప, అనవసరమైనటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడద్దు. మీకు సోనియా గాంధీ మేధావిగా కొంచెం సమయంతో మోడీ గారి గురించి మాట్లాడు, కొంత సమయంతో మాట్లాడు. నీవు రాజకీయ అవగాహన లేకుండా, రాజ్యాంగ అవగాహన లేకుండా ప్రేరేపణలతో అవకాశం వచ్చింది కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇందాక చెప్పిన పవన్ కళ్యాణ్ చెప్పిందే నేను చెప్తున్నా. చూసుకుంటే మంచిది. అయిపోయింది అయ్యప్ప గారు, జస్ట్ ఆగండి అయ్యప్ప గారు ప్లీజ్. సమయం అయిపోయింది. ప్లీజ్ నేను రెస్పెక్ట్ ఇస్తున్నా నీకు, నీ మేధావితనానికి, నీ అప్రోచ్ కు, నీ అనగరాత్వానికి, నీ విద్వత్తుకు నేను రెస్పెక్ట్ ఇస్తున్నా. డోంట్ క్రాస్ యువర్ లిమిట్. మాధవరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. మాధవరెడ్డి గారు ప్లీజ్, సమయం అయిపోయింది. మాధవరెడ్డి గారు సార్ దయచేసి. వెంకటస్వామి గారు ప్లీజ్ అయ్యప్ప గారు, వెంకటస్వామి గారు ఆగండి ప్లీజ్. మాధవరెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. నాకు ఓన్లీ 4 points సార్, జస్ట్ లెస్ దెన్ మినిట్. ఏంటంటే ఎవరు కుట్ర చేస్తున్నారు అన్నారు. ఎవరు ఏ కుట్ర చేసినా మన తెలంగాణ ప్రజలందరము ఎన్నుకుంటేనే రాజ్యాధికారం వస్తుంది ఎవరికైనా. కానీ ఎవరు కుట్ర చేసేది ఏం లేదన్న అక్కడ ఒకటి మొదటిది. రెండోది, తెలంగాణ ప్రజలు అనుమానపడుతున్నారు. మూడు కూటమిల పార్టీ ఇక్కడికి వచ్చి రాజ్యాధికారం వస్తుందని. తెలంగాణ ప్రజలు ఎవరు అనుమానపడట్లేదన్న. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇంకా కొన్ని కవితక్క లాంటి వాళ్ళు అనుమానపడతారు తప్ప ఎవరు అనుమానపడట్లేదు. మూడోది, మనం తెలంగాణ వాళ్ళని గౌరవించుకోవట్లేదు. ఒక సెకండ్ వెంకటన్న, కాంగ్రెస్ నుంచి మీకు క్లారిటీ. మాకు మీరు కూటమిగా వచ్చినా, మీరు విడివిడిగా వచ్చినా, కూటమిగా వచ్చినా ఒక రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీగా మాకు అభ్యంతరం లేదు. మీరు అపోహపడొద్దు.
మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఒక్క second కానీ అన్న. కాంగ్రెస్ పార్టీకి మీరు కూటమిగా వచ్చినా, 3 కలిసి వచ్చినా, ఒక్కడొక్కడు వచ్చినా మాకు అభ్యంతరం లేదు. రాజకీయంగా మోస్ట్ వెల్కమ్. నేను చెప్పింది ఒక్కసారి కంప్లీట్ చేయను అన్న, నన్ను కంప్లైంట్ చేయను ప్లీజ్ అన్న. అంటే మన తెలంగాణ వాదం గౌరవించుకోవట్లే. నిన్న ఎగ్జాంపుల్ మా అధ్యక్షుడు, తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ గారు అమరవీర స్తూపం కాడికి పోతే సంక్షేమ ప్రెసిడెంట్ గారు నెట్టేసి అవమానకరంగా మాట్లాడిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. మనం ఏంటంటే మనందరం యూనిటీ ఉన్నాం, తెలంగాణ వాదులం, తెలంగాణలో ఫస్ట్ ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుందాం. అది 3rd పాయింట్. 4th పాయింట్ అన్న, మిమ్మల్ని వెంకట సంబంధ చాలా థ్యాంక్ యూ మీకు. ఎందుకంటే అయ్యప్ప అన్న రిక్వెస్ట్ చేసినందుకు మీరు ఉద్యమకారులని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అన్నారు. 100% అన్న మీరు తీసుకెళ్ళండి. ఈ సమస్య ద్వారా మొదటిగా కానిస్టేబుల్ సీనియర్లనే మళ్ళీ ఉద్యోగం ఇప్పించి, వాళ్ళ వేతనం ఇప్పించి, వాళ్ళ బెనిఫిట్స్ ఏమైనా చేయండి అన్న, ఆ క్రెడిట్ వెంకటన్నకే వస్తుంది. దానివల్ల మన వల్ల ఒక ఉద్యమకారుడు బాగుపడ్డంటే చాలా హ్యాపీ అన్న. దానికి మించినది ఇంకేమీ లేదు. సో నిజంగా తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించడం అంటే ఎవరైతే తెలంగాణలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు సేవ చేయడం అన్న. ప్లీజ్ రిక్వెస్ట్ అన్న, జనసేన పార్టీ తరపు నుంచి కూడా శ్రీనివాసులు కానిస్టేబుల్ గారికి మీరు ప్రభుత్వానికి సిఫారసు చేసి దాని దగ్గర నుండి మీరు చేయించాలని కోరుతున్నాను. రైట్, ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మాధవరెడ్డి గారు, ధన్యవాదాలండి కత్తి వెంకటస్వామి గారు, ధన్యవాదాలండి రామ్మోహన్ గారు, ధన్యవాదాలండి అయ్యప్ప గారు. ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు కొంతమంది నేతలు స్వాగతించలేదు. ఇది ఈ టైంలో పెట్టాల్సింది కాదు, ఒకసారి సరిచూసుకోవాలని చెప్పి మీరు తెలంగాణ మీద మీరు విద్వేషం రెచ్చగొడుతున్నారు, విషయం రెచ్చగొడతానికే చేశారు, ఇలా చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే ఇది కేవలం మేమేం చేయాలో మీరు ఎలా చెప్తారు, మా పార్టీ ఏం చెప్పాలో. కాబట్టి మేము ఎవరిని, తెలంగాణ ప్రజల్ని అవమానించే ఉద్దేశం మాకు లేదు. తెలంగాణ బిడ్డల కోసం పెట్టిన పార్టీ తెలంగాణ జనసేన అని చెప్పి తెలంగాణ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. చూద్దాం, రానున్న రోజుల్లో కాలం కొన్నిటికి సమాధానం చెప్పాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి.